నమస్కారం కేఎస్ రామారావు గారు. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. పెద్ద జర్నీ మీది. 50 years గడిచిపోయింది. ఆల్మోస్ట్ 73. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. పెద్ద పెద్ద జర్నీ చేసినట్టుగా కూడా ఇంకా అనిపించట్లా. కృష్ణా జిల్లా స్టార్ట్ అయ్యారు. కృష్ణా జిల్లా నుంచి జిల్లా ఏముంది కానీ విజయవాడ పాపులర్ సిటీ కదా, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం బాగా ఎక్కువ మంది నోడల్లో ఉన్న అనే సిటీ బెజవాడలో పుట్టి పెరిగిన తర్వాత ఒక స్టేజ్ తర్వాత అక్కడి నుంచి రకరకాల కారణాలతో ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యా. నేను పుట్టినప్పటి నుంచి దాదాపు నేను ఫిలిం ఇండస్ట్రీలోకి వెళ్ళే వరకు ఒక బ్లాక్ అండ్ వైట్ ఎరా. అప్పటికే ఫిలిం ఇండస్ట్రీ పెద్దగా గొప్పగా ఉన్న రోజులు కావు, పెరుగుతోంది. గొప్ప గొప్ప సినిమాలు వచ్చినాయి అప్పటికి కూడా. సో ఆ సినిమాలు పాతాళ భైరవి కానీ, గుండమ్మ కథ కానీ, మంచి మంచి సినిమాలు చూసి వాటి ఇన్స్పిరేషన్తో ఎంతో కొంత సినిమా మీద ఇంట్రెస్ట్ అప్పటికే ఉంటుంది. ఒక రకంగా ఆ థియేటర్స్ ప్రభావమేనా మీరు రెగ్యులర్గా మార్నింగ్ నుంచి? అంటే ఫ్రెండ్స్కి థియేటర్స్ ఉన్నాయి, సినిమాలు రెగ్యులర్గా రిలీజ్ చేస్తే ఈజీగా వెళ్ళటానికి వీలుగా ఉండేది. ప్రతి సినిమా చూసేవాళ్ళం. ఆ సినిమాలో ఆ ఇన్స్పిరేషన్తో పెరిగాం. నాగేశ్వర గారిని, రామారావు గారిని, ఇంకా ముందు కొంతమంది హీరోలు ఉండేవాళ్ళు. వాళ్ళని మర్చిపోయేట్టు నాగేశ్వర గారు, రామారావు గారు పిక్చర్లు వచ్చినాయి. స్టార్టింగే కమర్షియల్స్తో స్టార్ట్ చేశారు కదా మీరు, అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు. లేదా యాక్చువల్గా నేను సినిమా ఫీల్డ్లో ఎంటర్ అయింది డైరెక్షన్ నేర్చుకోవడానికి అసిస్టెంట్ డైరెక్టర్గా ఎంటర్ అయ్యాను. కేఎస్ ప్రకాష్ రాఘవేంద్ర గారి ఫాదర్ దగ్గర అసిస్టెంట్గా పనిచేశాను. ఒక 3 pictures ఆయన దగ్గర పనిచేసిన తర్వాత 4th పిక్చర్లో నేను డిఫరెంట్ రీజన్స్, ఫ్యామిలీ రీజన్స్తో మానేసి 1.5 year టైంలో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఆ టైంలో ఏదో ఒకటి చేయాలి, మళ్ళీ సినిమా ఫీల్డ్లోకి వెళ్ళటమా లేకపోతే ఇంకోటి ఏదైనా చేయటమా అనే దీని మీద 72లో ఉద్యమం అయిపోయింది. 73 మోస్ట్ ప్రాబ్లీ నవంబర్ అనుకుంటాను, క్రియేటివ్ కమర్షియల్స్ అనే సంస్థను స్థాపించి దాన్ని రేడియో పబ్లిసిటీ అనే ఒక అడ్వర్టైజ్మెంట్ కంపెనీ స్టార్ట్ చేశా. అది అప్ టు 78, 79 దాకా దాంట్లో పూర్తిగా ఉన్నాను. బట్ మధ్యలో 76లో పుట్టన్న కనగల్ అనే డైరెక్టర్ తీసిన ఒక సినిమాని తెలుగులో చేస్తే ఎట్లా ఉంటుందని అనిపించింది ఆ సినిమా చూసి. ఆ సినిమా అంతా కొత్త వాళ్ళతో తీసాడు ఆయన, ఫలితాంశ అని. ఆ పిక్చర్ని నేను నన్ను ప్రేమించు అనే తెలుగు సినిమాగా డబ్ చేశాను. ఆ సినిమా బాగా పెద్దగా జనం ఆదరించలేదు. అప్పటికి నాకు అది కొత్త, ఎలా పబ్లిక్లో తీసుకెళ్ళాలనేది కూడా కొంచెం కష్టమే, చాలా ఇబ్బంది పడ్డా. మొత్తం మీద రిలీజ్ అయింది కానీ అంత గొప్పగా ఆ తర్వాత మళ్ళీ పబ్లిసిటీ కంటిన్యూ చేశాను. ఎర్ర గులాబీలు అనే సినిమా చేసిన తర్వాత ఇక నేను రెగ్యులర్గా సినిమాలు చేయగలను అనే నమ్మకం ఏర్పడింది. 78 ఎర్ర గులాబీలు మొదలుపెట్టాను, 79 రిలీజ్ అయింది. తర్వాత టిక్ 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 కానీ, మౌన గీతం కానీ, ఇవన్నీ నాకు బాగా పేరు తెచ్చినాయి డబ్బింగ్ పిక్చర్లుగా కూడా. సో ఆ తర్వాత ఇక క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ మీద ఎందుకు సినిమాలు తీయకూడదని రెగ్యులర్ సినిమా అభిలాషకి నాంది పలికింది. సో ఆ విధంగా అభిలాష్తో నేను రెగ్యులర్ ప్రొడ్యూసర్ అయ్యాను. అభిలాష ముందు అసలు ఫస్ట్ సినిమా సుహాసిని మౌన గీతం క్రియేటివ్ కమర్షియల్తో ఫస్ట్ ఫిలిం, అభిలాష సెకండ్ ఫిలిం. అయితే దానికి ముందు నాకు కొంత మేకింగ్ ఎక్స్పీరియన్స్ ఉండటానికి కారణం సూర్యనారాయణ బాబు, కృష్ణ గారి బ్రదర్ ఇన్ లా. సూర్యనారాయణ బాబు నేను చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. ఇద్దరం కలిసి సినిమా చేద్దాం అనుకున్నప్పుడు సూర్యనారాయణ బాబు గట్టిగా ఉండేది. అప్పుడు బ్లాక్ అండ్ వైట్లోనే ఒక సినిమా చేయడం జరిగింది. దాని తర్వాత సంధ్యలోనే నాకు కోదండరామరెడ్డి గారి పరిచయం అవ్వటం జరిగింది. ఆ రకంగా సూర్యనారాయణ బాబుతో కొంత సినిమా నిర్మాణంలో ఎక్స్పీరియన్స్ ఉంది, కొంత జర్నీ చేసాం. ఆ తర్వాత ఇక ఇండిపెండెంట్గా చేద్దాం అనుకోవటం జరిగింది. అప్పుడు అల్లూరి సీతారామరాజు కదా సార్, ఆ ప్రాజెక్ట్లే కదా మీరు? అల్లూరి సీతారామరాజు ఒకటి ఆ కాంబినేషన్లో మీరు చేసిన సినిమాలు? లేదండి, అల్లూరి సీతారామరాజు నేను ఓన్లీ రేడియో పబ్లిసిటీ చేసిన అడ్వర్టైజర్ అంతే. అడ్వర్టైజ్మెంటేనా? ఓకే. 74. ఓకే. నేను
మేకింగ్లో ఏం లేదు, కాకపోతే పద్మాలయతో బాగా సన్నిహిత సంబంధాలు ఉండేవి. వాళ్ళంతా కూడా మా బట్టి వాళ్ళని బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. హనుమంతరావు గారు, ఆదిశేషగిరి గారు. పద్మాలయ కాంపౌండ్లో కొన్ని చాలా పెద్ద సంఖ్యలోనే డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్లు, కృష్ణ గారితో తీసే ప్రొడ్యూసర్లు, ఇలా రోజు ఒక 40-50 మంది అక్కడ గ్యాదర్ అయ్యేవాళ్ళం. అట్లా పద్మాలయ రామారావు అని కూడా కొంతకాలం కొంతమంది పిలిచేవాళ్ళు, అంటే ఈజీగా రికగ్నైజ్ చేయడానికి. అభిలాష ఈ సినిమా క్రియేటివ్ కమర్షియల్స్కి ఒక మంచి గుర్తింపు అక్కడి నుంచి అప్పటికి ఉంది. బట్ ఇదేంటంటే ఒక క్రియేటివ్ కమర్షియల్స్లో చిరంజీవి గారితో సినిమా చేయటం, అది ఇళయరాజా, యండమూరి వీరేంద్రనాథ్, కోదండరామరెడ్డి, ఆ కాంబినేషన్లో ఒక సెన్సేషనల్ మ్యూజికల్ సినిమా వచ్చింది. చిరంజీవి గారు మ్యూజికల్గా ఎంత బాగా చేస్తారు అని ఒక కొత్త ట్రెండ్ని క్రియేట్ చేసిన సినిమా అది. సబ్జెక్ట్ కూడా ఒక కొత్త ట్రెండ్ ఉన్న సబ్జెక్ట్, ఇప్పటికీ కొత్తదే. ఇప్పటికీ థ్రిల్లర్, చిరంజీవి గారి థ్రిల్లర్స్ చాలా తక్కువ వచ్చి ఉంటే అందులో మొట్టమొదటిది అభిలాషే. క్రియేటివ్ కమర్షియల్స్లో రెగ్యులర్గా రిపీటెడ్ డైరెక్టర్స్ అంటే కోదండరామరెడ్డి గారు, రవిరాజ్ పినిశెట్టి గారు, ఇట్లా ఆ ఇద్దరు మెయిన్ అండి. మెయిన్గా మాతృదేవో అనే సినిమా అజయ్ కుమార్ని మా దగ్గర పనిచేసిన అసోసియేటే, అది ఆయన ద్వారా చేసాం. కానీ ఒక కోదండరామరెడ్డి గారిది మీది మంచి కాంబినేషన్ అండి. మళ్ళీ ఆయనకి నాకు మంచి అండర్స్టాండింగ్ అండి. ఆయన మంచి టెక్నీషియన్, బయటికి పెద్దగా తెలియకుండా, అర్థం కాకుండా సాఫ్ట్గా ఉంటూ చాలా గొప్పగా సినిమాని తీసేవాడు. ఆయన గొప్పగా తీస్తున్నాడనే ఆర్భాటం కూడా తెలిసేది కాదు, సినిమా చూసేటప్పుడు తెలిసేది అంతగా గొప్పగా తీస్తాడు ఈయన అని. ఆర్భాటం లేని మనిషి, తను ప్రొజెక్ట్ చేసుకునే మనిషి కాదు. తన పని తను చేయాలి, సిన్సియర్గా చేయాలి, అంతే. అట్లాగే చేసేవాడు. వెరీ కూల్ మ్యాన్. వరుస హిట్లు కదా సార్ మీరు మీ కాంబినేషన్లో? అన్నీ హిట్లేనండి ఆయన. నాయే కాదు, ఆయన ఎవరికి తీసినా హిట్టే తీసేవాడు. కాకపోతే మీ కాంబినేషన్ ఎలా ఉందంటే చిరంజీవి గారు ఒక ప్రత్యేకమైన కాంబినేషన్. కరెక్ట్. చిరంజీవి గారు ఉండటం, ఆయన వలన ఆయన యూత్కి అప్పుడు యూత్ హీరో, ఆయన మ్యూజికల్ హీరో, రిథమిక్ హీరో. అటువంటి హీరో కాంబినేషన్లో వచ్చిన సినిమాలు, దాంట్లో నుంచే ఒక మెగా ఫిలిమ్స్ కూడా. మొదటి సినిమాస్కోప్ సినిమా రాక్షసుడు, సో మొదటి కంప్లీట్ ఎక్కువ అవుట్డోర్ తీసిన సినిమా కూడా రాక్షసుడు సినిమాస్కోప్లో. సో ఆ విధంగా తర్వాత మరణమృదంగంలో ఆయన మెగాస్టార్ అవటం, ఆ రేంజ్కి ఆయన పెరగటం, అప్పటికే ఖైదీ అని రావటం, దాంతో మెగాస్టార్గా ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు. సో ఆ రకంగా మేమంతా కలిసి చేసే జర్నీలో ఎవరి పాత్ర వాళ్ళు సమర్థవంతంగా చేయటం, నిజాయితీగా చేయటం, కాన్సన్ట్రేషన్తో చేయటం జరిగింది. మెగాస్టార్ గారికి మెగాస్టార్ బిరుదు మీరిచ్చిందేనా? నేను ఇచ్చాను అని చెప్పుకోవడానికి నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఆయన అంత గొప్పవాడు కాబట్టి ఆయనకి ఆ టైటిల్ ఇస్తే బాగుంటుంది అని అనిపించడానికి ఆయన పర్సనాలిటీ, ఆయన యాక్టింగ్, ఆయన సక్సెస్, ఆయన మనిషిలో ఉన్న ఒక మంచితనం, బయటికి తెలియని ఒక గొప్ప మనస్తత్వం, ఇవన్నీ కలిపి ఆయన మెగా చేసినాయి, నాతో మెగా అనిపించినాయి. సో నేను అప్పటికి రామారావు గారు, కృష్ణ గారు, చాలా పెద్ద పెద్ద హీరోలు, సోమన్ బాబు గారు, కృష్ణంరాజు గారు చేసేవాళ్ళు. సో నా హీరో మెగా హీరో, మీరంతా సూపర్ స్టార్లు, నట సామ్రాట్లు, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. నా హీరో మెగా, న్యూ జనరేషన్ హీరో అని చెప్పి అప్పుడప్పుడే ఐటీ కూడా స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో ఎటువంటి టైటిల్ అయితే బాగుంటుంది అనుకుని వచ్చిన ఆలోచన అనమాట మెగా అనేది. ఆ విధంగా ఆయన మెగా స్టార్ అయ్యాడు, మెగా ఫ్యామిలీగా విస్తరించాడు, మెగా కుటుంబం అయిపోయింది. ఓకే, కోదండరామరెడ్డి గారితో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న టైంలో మళ్ళీ ఒకసారిగా మీ కాంబినేషన్ బ్రేక్ పడింది సార్. అది నాకు ఆశ్చర్యంగానే ఉంటుందండి ఎందుకు పడిందో. దాని తర్వాత నా సినిమా కెరీర్ మీద కూడా ఆ ప్రభావం ఎక్కువే ఉంది. సినిమా ఏదో మిస్ అయిన ఫీలింగ్, గ్యాప్ ఎక్కువ వచ్చిందనే ఫీలింగ్. దీంతో నాకు మేకింగ్లో కూడా కొన్ని
అప్పుడంటే ఒక అండర్స్టాండింగ్తో ఓ మనసులు కలిసి చేసే పరిస్థితులు అనిపించాయి. ఆ ఫీలింగ్ తగ్గింది. అయినా మ్యాక్సిమం నన్ను నేను నిలబెట్టుకోవాలి, నిరూపించుకోవాలి అనే దీంట్లో చేసిన సినిమాలే తర్వాత ఈ చంటి కానీ, క్రిమినల్ కానీ, దమ్ము కానీ, బుజ్జిగాడు కానీ, ఏదైనా నన్ను నేను నిలబెట్టుకోవడానికి చేసినవి. దాంట్లో పర్వాలేదు, చిన్నదైనా నాన్ కాస్టింగ్ అయినా పర్వాలేదు అని చేసింది మాతృదేవోభవ, అలాగే ముత్యమంత ముద్దు, అలాగే చిన్న సినిమాలు కూడా మంచిగా తీసా. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అనేది రీసెంట్గా తీసింది కూడా మంచి సినిమానే. అయితే మెగాస్టార్తో తీయలేకపోతున్నాను అనే ఇబ్బంది అప్పటికి, అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఉంటుంది. ఆయనతో నేను ఇంకా ఒక మెగా ఫిలిం తీయగలను, ఇప్పుడు చేసే 1000 కోట్లు 2000 కోట్ల సినిమాలు లాంటివి ఆయనతో నేను చేయలేనా, ఇదిగో ఈ కథ అయితే ఇట్లా చేయగలం కదా, ఇట్లాంటి ఆలోచనలు చాలా వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఆయనతో చేస్తేనే బాగుంటుందనే ఫీలింగ్ ఉంటుంది. లేదు, ఆయనతో మీరు చేశారు, మళ్ళీ తర్వాత కూడా మీ కాంబినేషన్ పడింది. బట్ ఇక్కడ ఒక ప్రాజెక్ట్ విషయంలో మీ ఇద్దరం మధ్య ఇది రావటం, మా ఇద్దరి మధ్యలో ఇప్పుడు ఏ రకమైన ఇది లేదండి. ఆయన ఒక కథ బాగుంటుంది అనుకోవటం, అది బాగుంటుందో లేదో నాకు, నా అభిప్రాయం నేను చెప్పాను. అది అంత కథ గురించి కాదు, కానీ దాంట్లో ఉన్న క్యారెక్టరైజేషన్స్, దాని స్క్రీన్ ప్లే, అది తీసే ప్రజెంటేషన్ చేసిన విధానం, అట్లా కొన్ని ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చింది. అవి చెప్పాను. అయితే దాని రిజల్ట్ ఎప్పుడైతే సరిగ్గా రాలేదో దాంతో కొంచెం డిసప్పాయింట్మెంటు, కొంచెం దూరంగా ఉండటం, ఇవన్నీ సహజంగా జరిగాయన్నీ జరిగినాయి. ఓకే, అంతే. దాంట్లో అంతకన్నా పెద్ద ఎప్పుడైనా సహజంగా జరుగుతాయి. కంటిన్యూస్గా రోడ్డు ఎప్పుడు స్ట్రైట్గానే ఉండదు, మలుపులు కూడా తిరుగుతుంది. ఓకే, అంతే. కానీ స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ దీనికైనా ఇక్కడ నుంచి అక్కడికి నాంది అదే అనుకోవాలా? అంటే కాంబినేషన్ ఇక్కడ బ్రేక్ అయ్యి అక్కడ ఎప్పుడైనా ఏదో ఒక దాంతో బ్రేక్ అవుతుంది. అది స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ అని అనుకోవచ్చు. అయితే స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ జనానికి నచ్చలేదు, కానీ మేకింగ్లో సిన్సియారిటీ ఉంది. ఓకే, ఎక్కడ కాంప్రమైజ్ అయి తీయలే. అది అన్నీ మామూలుగా అన్ని పిక్చర్లు ఎలా తీసాం అలాగే తీసాం. అయితే కంటెంట్లో కొంత ఇబ్బందులు ఉన్నాయి. అప్పటికి అంకుశం అనే సినిమా వచ్చింది, ప్రతిఘటన అనే సినిమా వచ్చింది, అంటే పోలీస్ ఆఫీసర్గా మెయిన్ క్యారెక్టర్తో వచ్చినాయి. వాటికన్నా పవర్ఫుల్గా ఉండాలని ప్రజలు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. అంతకన్నా పెద్ద సినిమాగా బ్యాడ్ సినిమా తీయాలని నాకు అనిపించదు, తీను కూడా. ఈ విషయంలో చిరంజీవి గారే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఆ సినిమాకి నష్టపోవటానికి కానీ లేకపోతే ఫ్లాప్ అవడానికి కారణం నేనే అని చెప్పేసి ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే అది నా మీద ఉన్న ప్రేమతో కానండి, అది అందరూ కలిసే అది సక్సెస్ అవ్వకూడదు. చాలా పిక్చర్లు బాగుండే సక్సెస్ అవ్వండి, అదృష్టం కూడా ఉండాలి. కొన్ని పిక్చర్లు ఏంట్రా ఈ సినిమా సక్సెస్ అయిందా అన్నవి కూడా ఉంటాయి, ఆశ్చర్యపోయినవి కూడా ఉంటాయి. నాదనే కాదు, ఎవరిదైనా కొన్ని బాగున్నాయి అనుకున్నవి కూడా సక్సెస్ అవ్వకపోయినవి ఉంటాయి. యండమూరి గారికి చిరంజీవి గారికి మధ్య ఒక డిస్ప్యూట్స్ క్రియేట్ అయినాయి ఆ సినిమాకి. దానివల్లే సహజంగా ఏదన్నా ఒక సరైన ఫలితం రాకపోతే ఉండే చిన్న చిన్న ఇదే, కానీ తర్వాత విచక్షణ పెరిగిన తర్వాత, మెచ్యూరిటీ పెరిగిన తర్వాత, పెద్దవాళ్ళం అయిన తర్వాత ఇవన్నీ తాత్కాలికం. ఆ టైంలో అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ అందరూ టాలెంటెడే కదా, ఎవరిని తక్కువ చేయాల్సిన ఇది ఉండదు. ఫెయిల్యూర్ అనేది తప్పదు, మనం ఒక్కళ్ళ మీద ఆధారపడి ఉండదు, ప్రజల మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళ అభిరుచి మీద ఆధారపడి ఉంటుంది. అది రిలీజ్ అయిన టైంలో ఉన్న అదర్ పిక్చర్స్ ఇటన్నా గొప్ప అయి ఉండొచ్చు, ఇట్లాంటివి ఉంటాయి. సినిమా అనేది 100 సినిమాల్లో అనేక రకాలైన సినిమాలు వస్తాయి ప్రేక్షకుడికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వటానికి. వాటిల్లో ఆ టైంలో నేను ఇవ్వలేకపోయి ఉంటాను. కానీ అభిలాష ముందుకి దాని తర్వాత తీసిన ఒక 4-5 సినిమాల తర్వాత అప్పుడు నిలదొక్కోవడానికి పడిన స్ట్రగులు, ఇక్కడ నిలబెట్టుకోవడానికి పడిన స్ట్రగులు, ఈ రెండు మిమ్మల్ని బ్యాలెన్స్ చేస్తూ నడిపించాయి అనుకోవాలి. నిలబెట్టుకోవటానికి ఎప్పుడైనా మాకు మన చేతిలోనే ఉంటుందండి. అది మొదట పిక్చర్ చేసేటప్పుడు మనం ఏ గట్స్తో, ఏ ఫీలింగ్తో మనం సినిమా చేసామో అదే గట్స్తో ఎప్పుడైనా సినిమా చేయడానికి, మన నిర్ణయం మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండటానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు అది పెద్ద ఇష్యూ కాదు. ఇక్కడ మళ్ళీ ఒక
గుర్తింపు ఉండే పిక్చరు, ప్రజలను ఆకర్షించే పిక్చరు కావాలంటే ఓ మంచి కాంబినేషన్ ఉండాలి. ఆ మంచి కాంబినేషన్ కుదుర్చుకోవాలంటే మంచి డబ్బు ఉండాలి. ఇప్పుడు ఆ మంచి డబ్బు, మంచి కాంబినేషన్ రావటానికి ఇప్పుడు టైం పడుతుంది, ఎక్కువ గ్యాప్ వస్తుంది. ఒక్కొక్క పిక్చరు వాళ్ళు ముందు కమిట్ అయిన పిక్చర్లు సంవత్సరం, సంవత్సరన్నర, 2 సంవత్సరాలు పట్టిన సందర్భాలు ఉన్నాయి, పడుతున్నాయి కూడా. దానికి రీజన్ ఇదివరకటి సైజ్ ఆఫ్ మేకింగ్, ఇప్పుడు సైజ్ ఆఫ్ మేకింగ్ చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు చాలా లావిష్గా, మ్యాగ్నిఫిషియెంట్గా తీస్తానికి మెంటల్గా ప్రిపేర్ అయ్యారు. మన ఇండస్ట్రీ కూడా అలా డెవలప్ అయిపోయింది. ఎంటైర్ వరల్డ్లోనే తెలుగు ఇండస్ట్రీ డిఫరెంట్ స్టేజ్లో ఉంది. సో ఆ జాగ్రత్తల కోసం హీరోలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు, డైరెక్టర్లు తీసుకుంటున్నారు. వాళ్ళకి తగినట్టుగా ప్రొడ్యూసర్లు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. పెద్ద పిక్చర్ చేస్తే పెద్ద డబ్బు, పెద్ద సక్సెస్, ఇవన్నీ న్యాచురల్గా ఉండేది. కాబట్టి వాళ్ళు మళ్ళీ ఆ కాంబినేషన్ మనం అట్లా సెట్ చేసుకోవాలంటే అంత ఈజీగా లేదు. తక్కువ డైరెక్టర్లు, తక్కువ హీరోలు, వాళ్ళకి మళ్ళీ ప్రయారిటీ మనకి టర్న్ అయ్యి రావాలంటే చాలా టైం పడుతుంది. సో నిలదొక్కుకోవటం అనేది దీంట్లో అది పెద్ద క్రైటీరియా కాదు. అంత ఇదైతే మనం గట్టిగా మన దగ్గర అంత గట్ ఫీలింగ్ ఉంటే మంచి చిన్న సినిమా తీయొచ్చు. అయితే చిన్న సినిమా తీయటానికి వాతావరణాలు సరిగ్గా లేవు. ఓకే, అంత తేలిగ్గా దానికి చేసే పబ్లిసిటీ చాలదు. థియేటర్లు ఇప్పుడున్న రేట్లు, ఎంట్రీ టికెట్ రేట్లు చాలా కష్టంగా ఉంది. చాలా గొప్ప సినిమా అంటే కానీ థియేటర్కి వచ్చే పరిస్థితిలో లేరు. ఓటీటీలో ఎలాగో ఆ సినిమా వారం రోజులు అయితే వస్తుంది. ఆ సినిమా యాంగ్జైటీగా, పెద్ద హీరో ఉన్నాడు, చిరంజీవి గారు వస్తున్నారు అని ఒక యాంగ్జైటీ క్రియేట్ అవ్వదు కదా చిన్న సినిమా అంటే. ఎట్లాగో ఓటీటీ ఉంటుంది కదా. ఓటీటీ అంటే ఎంటైర్ ఫ్యామిలీ హ్యాపీగా ఇంట్లో కూర్చునే చూడొచ్చు కదా. దానికోసం ఎక్కడో థియేటర్కి వెళ్ళటం, ఎంతో కష్టపడటం, దానికి అంత ఖర్చు పెట్టి సినిమా టికెట్ కొనటం, ఇదంత అవసరమా? ఆ ఫీలింగ్తో ఉంటారు ఎక్కువగా. అదే పెద్ద సినిమా అనుకో, నేను ముందు చూడాలనే క్యూరియాసిటీ కలుగుతుంది. దానికి డబ్బు అంత ఖర్చు పెట్టడానికి ఉన్న రీజన్స్లో అదొకటి. సో అంత మ్యాగ్నిఫిషియంట్గా ఫోకస్ చేసి ఆడియన్స్లోకి తీసుకెళ్తే ఒక మేనియాలాగా ఆ జనం అంతా ఆ 1500 థియేటర్లు, వరల్డ్ వైడ్గా 2000 థియేటర్లు రిలీజ్ అయితే మనం పెట్టిన పెట్టుబడికి బాగుంటుంది. అంత గ్లామర్ తీసుకురావాలి. ఇప్పుడు నాలాంటి వాడు ఆ గ్లామరు అంత తీసుకొచ్చే కెపాసిటీ, ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఈ కష్టం. అంటే కొంత ఏమో మేము అట్లా చేయలేదు కదా, అంత డబ్బు మనం ఖర్చు పెట్టాలా అనే థింకింగ్ ఉంటుంది మాలో. మేము మొదటి నుంచి అట్లా వచ్చిన వాళ్ళం కాదు. సడన్గా ఈ సినిమా ఇంత అవుతుంది అంటే ఎందుకు అంత అవుతుందని లాజిక్ నుంచి మొదలవుతుంది. అందుకని మళ్ళీ నిలదొక్కుపోవటం అనేది దీంట్లో ప్రసక్తి రాదు. చేద్దామా, చేయలేమా, అంత డబ్బు పెట్టగలమా, పెట్టలేమా, ఓకే, ఆ కాంబినేషన్ చేస్తే మంచిదా కాదా. కేఎస్ ప్రకాష్ రావు గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. అవును, జాయిన్ అయిన కొద్ది రోజుల్లోనే ఆ క్రాఫ్ట్ మానేసి పద్మాలయకి ఈ సెక్షన్ ప్రొడక్షన్ వైపు రావాలని ఎందుకు అనిపించింది? అట్లా ఏమి రాలేదండి. నేను నా జర్నీ అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక 4 పిక్చర్స్ జర్నీ జరిగింది. ఓకే, ఆ జర్నీ అయిన తర్వాతే నేను రేడియో పబ్లిసిటీ చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి నేను పద్మాలయ దగ్గర వెళ్ళటం జరిగింది. ఎందుకంటే రేడియో పబ్లిసిటీ స్టార్ట్ చేసే క్రియేటివ్ కమర్షియల్స్ మొదటి సినిమాయే అల్లూరి సీతారామరాజు. సో అట్లా పద్మాలయతో అక్వైంటెన్స్ పెరిగింది. కానీ ఆ క్రాఫ్ట్లో లేరు మీరు, డిపార్ట్మెంట్ సైడ్ లేదు, ఆ క్రాఫ్ట్లో లేరు. మళ్ళీ చేంజ్ అయ్యారు, ప్రొడ్యూసర్ సైడ్ వచ్చారు. ప్రొడ్యూసర్గా మళ్ళీ తర్వాత ఇప్పుడు లేట్గా స్టార్ట్ అయ్యాయి. ఎన్ని రీజన్ అండి ప్రొడ్యూసర్ సైడ్ ఇటు మారటానికి మీ ఆలోచన? ఎందుకంటే డిపార్ట్మెంట్ చేసిందేమో డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫస్ట్లో స్టార్టింగ్లో. వేరే రీజన్ ఏమి లేదండి. సినిమా ఆ ఆపర్చునిటీ, అటువంటి సిచ్యువేషను నాకు జరిగి ఉండొచ్చు. రీజన్ నాకే సరిగ్గా తెలియదు, కానీ అంత క్లారిటీతో వివరించలేను. కానీ ప్రొడ్యూస్ చేయాలనే ఫీలింగ్ వచ్చింది ఆ డబ్బింగ్ సినిమా చూసి. నా దగ్గర ఉన్న కెపాసిటీకి, నా దగ్గర ఉన్న మనీకి సరిపడా ఆ సినిమా ఉంది, అందుకని చేసా. ఫ్లాప్ అయింది. సరే, మళ్ళీ కొంతగా జర్నీ చేసిన తర్వాత ఈసారి ఇంకొక సినిమా ఎర్రగులాబీలు, దానికి సరిపడా డబ్బు ఆ టైంలో ఉంది, ఫ్రెండ్స్తో కలిసి చేయటం.
దాంతో ఆ పిక్చర్ హిట్ అయింది. హిట్ అయిన తర్వాత బాగుంది కాబట్టి ఇక అక్కడి నుంచి ఆ ఎనర్జీతో ముందుకు వెళ్ళటానికి ట్రై చేస్తాం కదా. ఈత వచ్చిన తర్వాత సముద్రంలో ఈత రావటం ఈత నేర్చుకున్న తర్వాత ఎంత దూరమైనా వెళ్దాం అనిపిస్తుంది. అలాగే బాగుంది, అయితే ఇంకా మంచి సినిమా తీద్దాం, ఇంకా మంచి సినిమా తీద్దాం అనే జర్నీలో సినిమాలు తీయటానికి వైపే ఎక్కువ ఇచ్చేసా. దానికి తోడు నాకు కొంచెం స్టోరీ సెలక్షను, స్టోరీ మీద ఒక కొంత అవగాహన ఉండటం, ఎక్కువగా చిన్నప్పటి నుంచి కూడా నవల్స్ ఎక్కువ చదవటం, మంచి రచయితల పుస్తకాలంటే దగ్గర పెట్టుకొచ్చేవాడిని. దీని మీద కొంత స్టోరీ మీద, పాత్రల మీద ఒక అవగాహన ఉంది. సినిమా థియేటర్స్, నా ఫ్రెండ్స్కి ఎక్కువగా సినిమా థియేటర్స్ ఉండటంతో ఎక్కువగా కమర్షియల్ సినిమా ఎట్లా ఆడింది, ఏ సినిమాకి ఫ్యాన్స్ ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, ఆడియన్స్ ఎలా రియాక్ట్ అయ్యారు అనేది అబ్జర్వ్ చేసిన వాడిగా నేను నా సినిమా తీసేటప్పుడు ఆ జాగ్రత్తలో ఇక్కడ ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇట్లా బాగుంటుంది, నా సొంత టేస్టు, అభిరుచి, ప్రేక్షకులకు కావాల్సింది కలిపి చేసేవాడిని. నేను ఎక్కువగా నవల్స్ చేయడానికి రీజన్ ఏంటంటే, నేను ఆ సినిమాగా ఇమేజ్ చేసుకోవడానికి వీలుగా పుస్తకం అనేది ఉంది. అంటే రీమేక్ సినిమా చేస్తే ఎలా ఎదురుగుండా పిక్చర్ ఉంటుందో అలా నవల చదువుతూ ఉంటే నాకు వచ్చే ఒక ఇమాజినేషనే సినిమా. అలా చేసుకుంటూ వెళ్ళా. నాకు అట్లా కంఫర్ట్ అనిపించింది, అలా చేశా. అవి రెగ్యులర్ సినిమా ఫార్మాట్లో కాకుండా కొంత నవల రూపంలోంచి సినిమా రావటం వలన కొంత కొత్తగా అనిపించింది ప్రేక్షకుడికి. దానికి ఇళయరాజా మ్యూజిక్ కానీ, కోదండరామరెడ్డి ప్రెజెంటేషన్ కానీ, చిరంజీవి గారిలో ఉండే రిథమిక్ ఎనర్జీ, పవర్ఫుల్ ఎనర్జీ యాడ్ అవటంతో అది బాగా స్పార్క్ ఇది వచ్చింది. ఆ విధంగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాము. ముత్తిమంత ముద్దు చాలా మంచి సినిమా, అదొకటి చాలా మంచి సినిమా. అది కూడా వీరేంద్రనాథ్ గారి నవలే, థ్రిల్లర్ అని గొప్ప నవల. అయితే అది సినిమా తీసేటప్పుడు అటువంటి నవల సబ్జెక్టుగా సినిమా బాగుంటుందా అని చాలా పెద్ద డిస్కషన్ అయ్యింది, ఇంక్లూడింగ్ హీరో అందరూ. అవుతుంది, కొత్తగా ఉంటుంది, కొత్తగానే తీద్దాం అనే దీంతో తీసాం. అట్లాగే అప్పుడు దమ్ముతో తీసేవాళ్ళం, మాకు నచ్చిన కథని బాగా ప్రజెంట్ చేస్తే బ్రహ్మాండంగా ఆడతాయి అనే కాన్ఫిడెన్స్ ఉండేది. ఇప్పుడు కాన్ఫిడెన్స్ ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి ఒక్కళ్ళకి చాలదు, హీరోకి కావాలి, చాలామందికి కావాలి. ఎందుకంటే చాలా డబ్బు ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, ప్రేక్షకులకి సాటిస్ఫై చేసి తీరాలి, లేకపోతే ఎంత డబ్బు ఇన్వాల్వ్మెంట్ ఇబ్బంది పడుతుంది అని చెప్పి ఇప్పుడు చేసే విధానాల్లో చాలా మెరుపులు, రంగులు ఎక్కువ ఉండాలి, ఇంకా లౌడ్గా ఉండాలి, ఏదైనా ఎక్కువగా మోతాదు. అందుకే స్పాన్ పెరిగిపోయింది, విపరీతమైన లావిష్నెస్ ఎక్కువ ఉంది, స్టన్నింగ్నెస్, ఆశ్చర్యపోయే విధంగా ప్రేక్షకుడు థియేటర్లోకి వస్తే అమ్మ అని ఆశ్చర్యపోవటం, దానికి తగినంత సౌండ్, అట్మాస్ఫియర్ సౌండ్లని, ఆ సౌండ్ డిజిటల్ సౌండ్స్ వచ్చేసినాయి. ఇవన్నీ ఉంటే కానీ నచ్చట్లా, అతను ఇచ్చిన 500 రూపాయల టికెట్కి సాటిస్ఫై అవ్వట్లా. అంత సినిమా తీయాలి ఇప్పుడు. అందుకే ఎక్కువ మంది ప్రొడ్యూసర్స్ తీయగలిగే స్తోమత వాళ్ళు ఎక్కువగా ఆ పిక్చర్లే ప్లాన్ చేస్తున్నారు, హీరోలు కూడా దానికే సపోర్ట్ చేస్తున్నారు. అది సాధ్యం. అది యండమూరి గారికి మీకు మధ్య అంత సన్నిహితం, అంత బాగా జరుగుతున్న టైంలో ఆ గ్యాప్స్ ఎందుకు వచ్చాయి సార్ మధ్యలో? అంటే దాని తర్వాతే అనుకుంటా, నాకు తెలిసి ఆ సినిమా ఎండ్ తర్వాత నుంచి ఇంకా మీ కాంబినేషన్ పడలా అసలు. ఇంకా మీ ఇద్దరి మధ్య చిరంజీవి గారు మెగాస్టార్ అయ్యారు, ఆయన మెగా సినిమాలే చేస్తా వచ్చారు. అవును, బాగా పెరిగిపోతా వచ్చారు ఆయన్ని మళ్ళీ నేను అందుకోవటానికి కావలసినంత మెటీరియల్ నా దగ్గర తగ్గుతూ వచ్చింది. నేను అక్కడ ఆగిపోయా ఒక చోట. కానీ యండమూరి గారు, వీరేంద్రనాథ్ గారు కూడా ఆల్మోస్ట్ సబ్జెక్టులో అయ్యి అప్పటికి తగ్గింది, ఆయనలో ఉండే స్పీడ్ కూడా తగ్గింది. రీజన్ ఏదైనా కానీ ఆయన తర్వాత చాలా రాశారు, ఇప్పుడు కూడా రాస్తున్నాడు ఆయన. అవి నేను అనుకునే హీరోకి సూటబులా కాదా అనే దగ్గర ఆగింది. ఓకే. సో చిరంజీవి గారు అసలు
మేము ఊహించిన దానికన్నా మెగా ఎక్కడో ఎదిగిపోతా ఇంకా 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 వెళ్తా ఉంది. అక్కడికి వెళ్ళి క్యాప్చర్ చేయాలంటే మేము అంత మెగా కాదు, అట్లా క్యాచ్ చేయలేకపోయాము. బట్ ఎప్పుడో ఇంకా స్టిల్ ఆ ఫీలింగ్తోనే నేనైతే అట్లాగే ఉన్నా, ఏం తేడాలు లేను. నా మైండ్లో ఆయనతో కొన్ని సబ్జెక్టులు ప్లాటింగ్ జరిగి ఉంది. ఆయన కూడా ఎప్పుడు నో అనలా. 100% ఎప్పుడైనా మంచి సినిమా మంచి కథ తీసుకురాగలడు వీడు రామారావు అనేది ఆయనకు కాన్ఫిడెన్స్ ఉంది. అది ఎప్పుడు జరుగుతుందో చూడాలి. ఈ బాబాయ్ హోటల్ ఒక రకంగా ఎక్స్పెరిమెంట్, ప్రేక్షకుడి అంచనాలకి కొంచెం భిన్నంగా వెళ్ళింది. బాబాయ్ హోటల్ అనేది జంధ్యాల గారి కాంబినేషన్లో బ్రహ్మానందం అనేది చాలా అవుట్ రైట్ ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ పిక్చరు బాగా ఎమోషనల్ ఫిల్ము, బాగా డెప్త్ ఉన్న సబ్జెక్టుగా చేశాడు ఆయన. నేను 1-2 సార్లు చెప్పాను, మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది జంధ్యాల గారు ఇట్లాంటి ఇబ్బంది ఉండొచ్చేమో ఈ సినిమా కంటే, కాదు బాగుంటుంది చూడండి అన్నాడు. సంభావ్ సబ్జెక్టు మేకింగ్లో ఆయన క్యారెక్టర్ వైపు, క్యారెక్టర్లో ఉన్న ఎమోషన్స్ వైపు వెళ్ళిపోయి ఆయన ఏదైతే ఒరిజినల్ శక్తి ఉందో అది మిస్ అయ్యారు. ఇది ఫన్. బ్రహ్మానందం నుంచి జంధ్యాల గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఫన్ లేదు దాంట్లో. నేను జంధ్యాల గారు నాకు బాగా మంచి మిత్రుడు, మా ఊరే బెజవాడ. సో చిన్నప్పటి నుంచి ఆయన తెలుసు. ఆయన అప్పటికి పెద్ద డైరెక్టరు, పెద్ద సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ తీశారు. సో ప్రొడ్యూసర్గా నేను ఆయనతో సినిమా చేద్దాం అనుకున్నప్పుడు నాకు బ్రహ్మానందం గారు కూడా అంతే మిత్రుడు, చాలా టాలెంటెడ్ పర్సన్, చాలామంది కన్నా మంచి నటుడు కూడా. ఆయనతో మంచి సినిమా తీస్తే బాగుంటుందనే యాంగిల్లో వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంటుంది అనుకున్నా. అయితే జంధ్యాల గారు సబ్జెక్టు ఇందాక చెప్పినట్టుగా ఇంకొక వైపుకి వెళ్ళిపోయింది. జనం ఎక్స్పెక్ట్ చేసింది వేరు, సినిమాలో ఉన్నది వేరు. సినిమా మంచి సినిమా కాదని అనుకోలేము, మంచి సినిమానే, కానీ ఫన్ అంత లేదు దాంట్లో. వాసు మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్లో ఆడలేదు. కానీ మంచి నేమే వచ్చింది, మంచి మ్యూజిక్, మంచి కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నంది అవార్డు గెలుచుకుంది ఆ సినిమా. సో నేను చిరంజీవి గారితో ఎంత మంచి సినిమాలు చేద్దామని అనుకుని తీశానో, అలాగే స్వర్ణకమలం దగ్గర నుంచి వాసు దాకా వెంకటేష్ గారితో కూడా అంతే మంచి సినిమాలు తీశాను. ఫస్ట్ నేను నా ఫ్రెండ్ అప్పారావు కలిసి తీసాం స్వర్ణకమలం అని, అది మంచి సినిమానే. దాని తర్వాత చంటి, తర్వాత వాసు. ఐ థింక్ నేను 3 సినిమాలు మంచి సినిమాలు అనుకున్నా. డబ్బులు ఒక్కటే కొలమానం కాదు కదా, మంచి సినిమానా కాదా, అట్లా 3 మంచి సినిమాలు అనేది నా ఉద్దేశం. స్వర్ణకమలం ది బెస్ట్. ఇంకా దాని తర్వాత విశ్వనాథ్ గారితో ఏమన్నా కాంబినేషన్ అనుకున్నారండి? విశ్వనాథ్ గారితో అనుకున్నాం, కానీ అప్పటికి ఆయన ఎక్కడికో ఆయన అంతే, ఆయన అందనంత ఎత్తు ఎదిగిపోయి అందరూ అట్లా వెళ్ళిపోతున్నారు. సహజంగా జరిగేది, తప్పే ఉంటుంది. మనం కూడా అంత పరుగు, అంత ఎనర్జీతో వెళ్ళగలగాలి. సమ్ టైమ్స్ మనం కొంత రిలాక్స్ అవుతాం, కొంత మన ఆలోచనలో తప్పు ఆలోచనలు ఉండొచ్చు. ఆ 4 హీరోల్లో బాలయ్య బాబు గారు మిస్ అయ్యారండి. బాలయ్య బాబు గారితో సినిమా చేయటానికి చేయలేకపోవటానికి ఉన్న కారణాలు ఏం లేవండి. నా తోటి ప్రొడ్యూసర్ ఒక ఆయన గోపాలరెడ్డి గారు అని ఉండేవాడు, అలాగే కోటి రామకృష్ణ గారు. వాళ్ళ కాంబినేషన్లో చాలా మంచి సక్సెస్లు వచ్చినాయి, గొప్ప సినిమాలు వచ్చినాయి. అవి కంటిన్యూస్గా సక్సెస్ అవుతున్నాయి. ప్యారలల్గా మేము చిరంజీవి గారు, కోదండరామరెడ్డి గారు, మేము సక్సెస్ఫుల్గా వెళ్తున్నాం. ఆ దీంట్లో ఇటు అటు అడిది ఇటు మారాలి ఇట్లాంటి ఆలోచనలు రాలా. అదొక సక్సెస్ఫుల్గా వాళ్ళు జర్నీ చేస్తున్నారు, మేము అట్లాగే చేస్తున్నాం కదా అనేది తప్ప రీజన్ తెలీదు. తర్వాత బాలకృష్ణ గారితో ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటే, ఆయన కాంబినేషన్లో దొరికే డైరెక్టర్స్, సరైన డైరెక్టర్స్, నా మనస్తత్వానికి తగిన డైరెక్టర్స్ బిజీగా ఉన్నారు వేరే వీటిల్లో. వాళ్ళను యువతలకు తీసుకురావాలంటే అవతల ప్రొడ్యూసర్ డిస్టర్బ్ అవుతాడు. స్వతహాగా నేను ప్రొడ్యూసర్ల మధ్యలో కాంపిటీషన్కి వెళ్ళటానికి ఇష్టపడినాను, నాకు అలవాట్లేదు.
సో అందుకని నేను పెద్దగా అవతల ఇంకోళ్ళని ట్యాప్ చేయటం అది అలాంటి అలవాట్లు తక్కువ. అట్లా మిస్ అయ్యాను సంభవం. ఓ మంచి స్టార్ని, మంచి మనిషిని మిస్ అయ్యాను. అంతకుముందు మీరు పనిచేశారు కాబట్టి రాఘవేంద్రరావు గారు బాగా పరిచయం. మరి మీ ఇద్దరి మధ్య ఈ కాంబినేషన్కి సంబంధించినవి? నేను సినిమా తీద్దాం అనుకున్నప్పుడు చాలా బిగ్గెస్ట్ డైరెక్టర్ ఆయన. ఇంకా ఆయనతో సినిమా తీసేంత కెపాసిటీ లేదు, ఇది లేదు. ఆయన అందరంత ఎత్తులో ఎదిగిపోయి ఉన్నారు. నేను నిజాయితీగా ఆలోచించే మనిషిని. ఎట్లాగొట్లా ఏదో ఒకటి సాధిద్దాం, అట్లాంటి గొప్పవాడి దగ్గరికి రీచ్ అయ్యి మనం కూడా ఏదో చేయాలి అంత ఉండదు. ఆ గొప్పతనాన్ని అక్కడ ఉంచేసి మనకి తోచింది, మనకి చేతనైంది వరకు చేద్దాం అనేదే ఉంటుంది నాకు. అంతే రీజన్ తప్ప ఇంకోటి లేదు. ఆయన కూడా నా చిన్ననాటి మిత్రుడు అశ్విని దత్తుతో రెగ్యులర్గా జర్నీ చేస్తూ వచ్చాడు. అదొక మంచి కాంబినేషన్. ఆ కాంబినేషన్ మళ్ళీ మధ్యలో మనం వెళ్ళి ఇది చేయటం అని నాకు పెద్దగా అట్లాంటి ఆలోచనలు రావు. అంటే ఒక కాంబినేషన్ ఉందంటే ఆ మధ్యలోకి ఎంటర్ వద్దు అనే ఒక మంచి ప్రిన్సిపల్. అంటే అప్పుడున్న నిర్మాతలకు ఇది ఒకటి ఉండేదా? మిగతా వాళ్ళ సంగతి తెలియదు కానీ నాకు పెద్దగా నేను ఒక లైన్లో వెళ్తున్నాను, అది బాగానే ఉంది. ఓకే. నా డైరెక్టర్ కోదండరామరెడ్డి, ఆయనతో హ్యాపీగా ఉన్నాను. నా హీరో చిరంజీవి గారు, ఆయనతో హ్యాపీగా ఉన్నాను. ఇంకా వేరే ఊరికి అది కావాలి, ఇది కావాలి, అది చేయాలి, ఇది చేయాలి అంత నా దగ్గర అట్లాంటి ఆలోచన ఉండదు. అంత కెపాసిటీ ఉందని కూడా నేను ఎప్పుడూ అనుకోలే. ఇన్ని చేసేయగలను అనేది కూడా అనుకోలే, ఆలోచనలు రాలా. కానీ క్రియేటివ్ కమర్షియల్స్ రన్ అవుతున్న టైంలో మళ్ళీ అక్కడ ఒక బ్రేక్ ఇచ్చి మిస్సెస్ పేరు మీద బ్యానర్ రన్ చేయడానికి రీజన్ ఏమైనా ఉందా? ప్యారలల్గా అంటే పెద్ద సినిమా చేసేటప్పుడు కొన్ని మంచి కథలు తటస్థపడాయి. ఆ కథ ఏమైనా సరే తీయాలనే ఫీలింగ్ ఉండేది. ఈ పెద్ద సినిమాకి తీసే టైంలో గ్యాప్ ఉండేది స్టోరీ ఈ వీటిల్లో. ఆ గ్యాప్లో ఇది తీసేవాళ్ళం. అట్లా నాకు మంచి డైరెక్టర్ రవిరాజ టక్కని దొరికే. ఆయన ఇది చేస్తే బాగుంటుంది రవి అంటే టక్కన ఆయన చేసేవాడు. మా ఇద్దరిది కూడా అంతే మంచి కాంబినేషన్, రవిరాజ నాది. ఆయన కూడా అంతే వెరీ గుడ్ డైరెక్టర్, కూల్, వెరీ మంచి ఎమోషనల్ ఇది చేయగలిగే డైరెక్టర్, వెల్ మేకర్. మీరు అన్నారు ఇంతకుముందు, అంటే నాకున్న దాంట్లో నార్మల్గా నేను ఇట్లా వెళ్ళిపోతాను అని చెప్పేసి అన్నారు. క్రిమినల్ అసలు వీటన్నిటికి ఆపోజిట్ అనుకోవాలి ఆ ప్రాజెక్టే. అట్లా మరి నాకు అట్లాంటి ఆలోచన రాలా. నేను మహేష్ భట్ గారి సినిమాలు చూసి ఆ సినిమాల ఆ ప్రభావం నా మీద ఉంది. ఆయనతో మంచి సినిమా చేయాలనే కోరికలో ఉన్నప్పుడు నాగార్జున సూటబుల్గా ఉంటాడు అనే దీంతో నాగార్జునతో మాట్లాడి మహేష్ భట్ గారితో మాట్లాడాను. మహేష్ భట్ గారు ఒక కథ చెప్పాడు నాగార్జునకి, ఇది అయితే బాగుంటుంది, ఇట్లా చేద్దామని. నాకెందుకో మనసులో అది దాని మీద ఇంట్రెస్ట్ అంత కలగట్లా. ఈలోపు నేను ఒక ఇంగ్లీష్ పిక్చర్ చూశాను, ఫ్యూజిటివ్ అని. ఆ పిక్చర్ చూసి ఎందుకు అది చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. అది చెప్పాను. నేను మహేష్ భట్ గారు దాన్ని ప్రత్యేకంగా చూసాం, గోపాల్ రెడ్డి కెమెరామెన్. అందరికీ నచ్చింది. ఇది బాగుంది, ఇది చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి నాగార్జున గారికి బాగుంటుంది అని నాగార్జున గారితో కూడా ఒక రేంజ్ పిక్చర్ చేయాలి, మహేష్ భట్ గారు డైరెక్టరు అన్నప్పుడు ఒక మంచి పిక్చర్ చేయాలనే కోరికతో చూసాము. ఆ పిక్చరు చేయాలనిపించింది. దాంట్లో తెలియకుండా క్రైమ్ స్టోరీ అయినా మంచి లవ్ స్టోరీ ఉంది, చాలా ట్రయాంగిల్ లవ్ స్టోరీ మంచిది ఉంది. అది చేస్తే నాకు జనరల్గా ఈ హ్యూమన్ రిలేషన్షిప్స్, ఇట్లా హీరో హీరోయిన్ కెమిస్ట్రీ ఇట్లాంటివి ఉంటే బాగుంటాయి. జనరల్గా నేను ఎక్స్పెక్ట్ చేసే అట్లాంటివి అది దాంట్లో ఉన్నాయి. మహేష్ భట్ గారు అట్లాంటివి చాలా బాగా తీయగలిగే డైరెక్టర్, అందుకనే ఆ పిక్చర్ చేయటం జరిగింది. ఇంకోటి ఏంటంటే సార్, మీలో ఒక దర్శకుడు కూడా ఉండటం వల్ల ఒక అడ్వాంటేజ్ అనుకోవచ్చు, ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. దర్శకుడు ఉన్నాడు అనేది కాదు కానీ నా చిన్నప్పటి నుంచి నేను పరిశీలనగా చూసిన విధానం, ఏ సినిమానైనా కొంచెం ఎక్కువగా అబ్జర్వ్ చేయటం, కొంతకాలం నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయటం, వీటన్ని కారణం చేత
నాకు కూడా కొంతమంది డైరెక్టర్లు ఇలా తీస్తారు, ఇలా చేస్తారు, ఈ డైరెక్టర్ ఇట్లా చేస్తాడు అనే ఒక ఎనలైజేషన్ ఉంది. ఆదుర్తి సుబ్బారావు గారు, వి మధుసూదనరావు గారి మధ్యలో తేడా, బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి గారు, ఆయన కేవీ రెడ్డి గారికి ఉన్న తేడా, బిఎన్ రెడ్డి గారికి కేవీ రెడ్డి గారికి, ఇట్లాంటి కంపారిజన్స్ వాటిని బాగా పరిశీలనగా చూడటం, ఇది నాకు అలవాటు ఉంది. ప్రత్యేగాత్మ, తిలక్ గారు, వీళ్ళ సినిమాలు. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్టైల్ ఉంది, అవి అబ్జర్వ్ చేసేవాడిని. సో అది మనం అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఉండేది. నేను సినిమా చేసేటప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్ కానీ, నాకు అవైలబుల్ డైరెక్టర్స్ కానీ, వాళ్ళిద్దరూ నన్ను అర్థం చేసుకుని చేయగలిగే కెపాసిటీ ఉంది. అందుకని ఇద్దరు నాకు ఎప్పుడు మంచి సినిమాలు చేశారు. ఇప్పుడు మాతృదేవ అప్పటికి కమర్షియల్, క్రియేటివ్, హ్యూమన్ కమర్షియల్ ఎమోషన్స్ రెండు ఉన్న ఇన్స్పిరేషన్ ఏమి ఉండదండి. హ్యూమన్ ఎమోషన్ నాకు అప్పటికే, ఇప్పుడు మనుషులు మారాలి కానీ, రక్త సంబంధం కానీ, చాలా సినిమాలు హ్యూమన్ ఎమోషన్స్ మీద మన తెలుగు సినిమాల్లో చాలా గొప్ప గొప్ప టియర్ జర్కర్స్ ఉన్నాయి. ఇప్పుడు రావట్లేదు మనకు, కానీ హ్యూమన్ ఎమోషన్స్ అన్నీ మర్చిపోతున్నారు మన వాళ్ళు. కానీ అప్పట్లో చాలా సినిమాలు వచ్చాయి. అలాంటి సినిమాల్లో మీరు సరిగ్గా గుర్తుంటే, మనుషులు మారాలి సినిమా ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మీకు అర్థమవుతుంది మాతృదేవోభవకి ఎటువంటి ఇన్స్పిరేషన్ ఉంది నాలో అని. ఓకే ఓకే, నాకు అది చాలా గుర్తుంది. బ్లాక్ అండ్ వైట్లో శారదా, శోభన్ బాబు, కాంచన సినిమా. ఆ సినిమాకి సఫైర్ థియేటర్లో ప్రొజెక్షన్ వేసినప్పుడు మేము సినిమా చూసి బాధపడుతూ ఉంటే కర్చీఫ్స్ ఇచ్చారు. నాకు మాతృదేవ ఇన్స్పిరేషన్ అదే. ఓకే, దాంట్లో కూడా అంత టియర్ జర్కరే శారద క్యారెక్టర్, దీంట్లో మాధవ్ చేసిన క్యారెక్టర్. కథ ఒకటి కాదు, నేను చెప్పేది పోలిక, ఎమోషన్ రైట్, ఆ పోలికే. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నాలో ఇప్పటికీ ఉంది ఎమోషనల్ ఇది. అటువంటి సబ్జెక్టులు దొరక్క చేయట్లేదు. నేను మొన్న తండ్రి కూతుర్లది ఒక చిన్న స్నిప్పెట్ లాంటిది చూశాను. తండ్రి గొప్పతనం, తండ్రి గురించి ఒక కూతురు రియలైజ్ అయ్యి బాధపడటం మీద ఒక చిన్న, చాలా చిన్న బిట్. ఓకే, చాలా ఎమోషనల్గా ఉంది అది. అది చేస్తే సబ్జెక్టుగా తయారు చేస్తే బాగుండే అనిపించింది. అంటే అది మళ్ళీ అదొక పితృదేవ అవుతుంది. అట్లా అంత గొప్ప సినిమా. ఓకే, చాలా గొప్పగా ఉంది. అంటే తండ్రి గొప్పతనం పిల్లలు తెలుసుకోలేకపోయిన దాని మీద ఒక సబ్జెక్ట్ అది. తర్వాత రియలైజ్ అయిన తర్వాత ఎట్లా ఉందనేది. అలా కొన్ని సబ్జెక్ట్స్ మనకి తెలియకుండానే ఇన్స్పైర్ అవుతాం. మనలో ఉన్న కొంత ఎమోషనల్ ఇది కూడా దానికి అటాచ్ అయి ఉంటుంది. ఆ ప్రభావాలు కూడా దాని మీద కనపడతాయి. అవి బాగా తీయగలిగిన డైరెక్టర్ దొరకాలి, రాయగలిగిన స్క్రిప్ట్ రైటర్ ఉండాలి. వీటన్నిటికీ అప్పట్లో సత్యమూర్తి అని చాలా గొప్ప, నాకు బాగా మంచి స్నేహితుడు ఆయన, దేవి ప్రసాద్ గారు, గొప్ప రైటర్ ఆయన. అదే దేవి ప్రసాద్ గారు ఫాదర్, దేవి శ్రీకి ఫాదరు. ఆయన మొదట మద్రాసు వచ్చినప్పటి నుంచి నాతో ఫ్రెండ్, ఇద్దరం ఫ్యామిలీ ఫ్రెండ్స్, బాగా చాలా క్లోజు. ఆయన అంతే తయారు చేసి మేము ఏదన్నా అనుకుంటే సంషేర్గా చేద్దాం అనుకునే అంత ఛాలెంజింగ్గా ఉండేవాడు. ముత్యమంత ముద్దు చేయటానికి ఉన్న ఇన్స్పిరేషన్లో ఆయన ఒకడు. అట్లాగే మాతృదేవ చాలా గొప్పగా ఇన్వాల్వ్ అయ్యి ఇన్స్పైర్ అయ్యి చేసినాడు. అట్లా నా టీం నాతో పాటు, నా ఆలోచనలతో పాటు జర్నీ చేసిన వాళ్ళు ఎక్కువ. మీ సినిమాల్లో క్రియేటివిటీ ఉంటుంది, దాన్ని సేల్ చేసుకునే కమర్షియాలిటీ, ఈ రెండు కలిస్తేనే సీసీ బ్యానర్. కానీ అప్పటికి జర్నీ కమర్షియల్గా సంబంధించిన, అంటే ఒక ప్రోడక్ట్, మంచి కమర్షియల్ పాటలు, ఫైట్లు, వీటి మధ్య వెళ్తున్న టైంలో ఈ మాతృదేవోభవ అనేది వైట్ ఆపోజిట్. అసలు మీకు ఆ టైంలో ఎవరన్నా అడ్వైజ్ కానీ రిస్క్ చేస్తున్నారని ఏమైనా వచ్చినా? నాకు అసలు అడ్వైజర్ ఎవరు ఇవ్వడానికి సాహసించరండి అసలు. సాహసం కూడా ఉండదు. ఎందుకంటే నేను మొండిగా ఉంటానని, ఎవరి మాట వినడని నాకు చాలా మంచి పేరు ఉంది. సో అందుకని వాళ్ళు కూడా ఇచ్చేస్తారు. నాకు ఎంత అహంభావం అంటే వాళ్ళకి తెలియదు, నాకే ఎక్కువ తెలుసు అని అహంభావం.
ఓకే. సో ఆ అనుభవంతో ఎవరు నాకు అడ్వైజర్ ఇది సినిమా చేయొచ్చు చేయకూడదు వాళ్ళు ఏదో చెప్తారు. ఇప్పుడు ముత్యమంత ముద్దు సినిమా చేసేటప్పుడు చాలామంది అడ్వైజ్ చేశారు, ఇంక్లూడింగ్ జంధ్యాల గారు, రవిరాజా, అందరూ వద్దు అది చేయొద్దు, చేస్తే రిస్క్, అదేమి సినిమా అది కొత్త ఇంకో రకంగా ఉందని. అలాగే మీరు పుణ్యశ్రీ అనేది చూసి ఉండరు, పుణ్యశ్రీ చేసేటప్పుడు కూడా అట్లాంటిది వచ్చింది. ఓకే. నేను కొన్ని సినిమాలు చేసేటప్పుడు చాలామంది చాలా రకాలుగా డిస్కరేజ్ చేయడానికి ట్రై చేశారు, సలహా చెప్పడానికి ట్రై చేశారు, వినలా. సో అట్లా ఓవర్ ఏ పీరియడ్ అయిన తర్వాత వీడు వినడాన్ని తెలుసుకున్న తర్వాత ఇంకెవడు సలహా కూడా చెప్పరు కదా, ఇక ఎందుకు వీడితో అని. ఓకే. అలా నేను ముత్యమంత ముద్దు చూసినా మీకు అలాగే ఇది డిఫరెంట్ సినిమా అనిపిస్తుంది. దీనిలాగా ఏడుపు రాకపోయి ఉండొచ్చు, కొత్త ఫీలింగ్ అయితే కలుగుతుంది. రైట్. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అనేది కూడా మీకు ఆ ఫీలింగ్ కలుగుతుంది, కొత్త ఫీలింగ్ ఉంటుంది. అన్ని ఎమోషన్స్ ఒకేలాగా ఉండవు కదా. ఓకే. సో అట్లా డిఫరెంట్ సినిమాలు, డిఫరెంట్ స్టోరీస్, ఒకేలాగా మోస వ్యవహారంగా నేను సినిమా చేయలేను కదా. అది కూడా నాకు పెద్ద ఇష్టపడను ఒకే రకమైన సినిమాలు చేయటం. అట్లా మీరు రాక్షసుడు చూసినా, మరణమృదంగం చూసినా అవి రెగ్యులర్ సినిమా ఫార్మాట్ లాగా అనిపించదు, కమర్షియల్ ఫార్మాట్ లాగా ఉండదు, అవి వేరేగా ఉంటాయి. మీరు సరిగ్గా మళ్ళీ ఒకసారి చూడండి. ఇప్పుడు కూడా ఈ డిఫరెంట్ సినిమాలే. అది మాతృదేవలాగానే ఉండాలంటే నేను చెప్పలేం, కానీ అది మరణమృదంగం దాని స్టైల్, అది స్టైల్. అలా నేను చేసిన ఏ పిక్చర్కి పోలిక లేదు. సో అంచేత ఈ సినిమా జర్నీలో ప్రతి నిమిషం ఛాలెంజ్, ప్రతి అటెంప్ట్ ఒక కొత్త దీంట్లోకి తీసుకెళ్తుంది. మన టీము అందరూ 100 మంది ఉంటే 100 మంది ఒకే దీంట్లో ఉంటే ఒక మంచి సినిమా తీయటానికి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా, అంటే బేసిక్స్ మిస్ అవ్వకుండా చేయగలిగితే డెఫినెట్గా మనం మంచి సినిమా తీయగలము. అట్లీస్ట్ దాని డబ్బు తీసుకున్నా చాలు. అన్ని బ్లాక్ బస్టర్స్ అవ్వక్కర్లా. బ్లాక్ బస్టర్ అనేది అది అదృష్టం మీదను అప్పుడున్న వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. మంచి సినిమా అనేది కావాలి, అంతే. దమ్ము విషయంలో ఎక్కడ మీ అంచనాలు రాంగ్ అయినాయండి? నేను రాంగ్ అనుకోవట్లేదు. దమ్ము వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం, బెస్ట్ మేకింగ్ ఫిలిం. ఆడకపోవటానికి ఆ టైంలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఎక్కువగా కారణాలను నేను అనుకుంటున్నాను. కొంత భాగం రాజకీయ పరిస్థితులు, ఒక చిన్న భాగం సుమన్ క్యారెక్టరు, దాని చుట్టుపక్కల ఉన్న కొంత స్టోరీ, కొంత సెట్ బ్యాక్ అనుకుంటున్నా. మేజర్గా అంటే ఇప్పుడున్న సినిమాలతో చూస్తే దమ్ము వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం, బెస్ట్ కమర్షియల్ ఫిలిం, వెల్ మేడ్ ఫిలిం. దాని మీద నా విశ్లేషణ అయితే ఇంతకన్నా పెద్ద ఏం లేదు. అప్పుడున్న పొలిటికల్ సిచ్యువేషన్లో కొంత సఫర్ అయ్యింది అని నా పర్సనల్ అభిప్రాయం. దాంట్లో ఆ సుమన్ ఎపిసోడ్ ఒకటి ఉంది, స్టోరీ, అది చాలా అప్సైడ్గా ఉంటుంది. అది అప్పుడు ఆయన స్వింగ్లో ఉన్నాడు మా డైరెక్టర్ గారు. ఆయన కరెక్టే అయి ఉండొచ్చు, మన దృష్టిలో అట్లా ఉంటాయి, కానీ ఆయన సక్సెస్ఫుల్ డైరెక్టర్ని మనం కామెంట్ చేయగలిగే స్థితిలో ఉన్నాం కదా. ఆయన అది బాగుంటుంది అనుకుని తీశాడు, కానీ అది జనానికి ఇదేంటిది అప్సైడ్గా ఉందనే ఫీలింగ్ కొంత ఉంది. ఇదొక కారణం. ఇది 25% కారణం అయితే అది మేజర్ది పొలిటికల్ కారణం. బోయపాటి గారికి మీకు మధ్య షెడ్యూల్ వైజ్గా కూడా గ్యాప్ వచ్చేదంట. మా ఇద్దరి మధ్యలో అసలు భేదాభిప్రాయమే రాలా. ఓకే. ఇప్పటికీ రాలా. ఓకే. ఉన్నది చెప్తాగా ఉంటే ఓకే. ఎప్పుడు రాలా. దాంట్లో యాక్చువల్గా శృతి హాసన్ హీరోయిన్, త్రిష కాదు. ఒక షెడ్యూలు 2 షెడ్యూల్స్ ఎక్కడో లేట్ అయింది హీరో రావటం, అందుకని ఆ డేట్స్కి అడ్జస్ట్ అయ్యలేకపోవడం జరిగింది. శృతి హాసన్, అప్పుడు త్రిషాని పెట్టడం జరిగింది. అప్పుడు డెసిషన్స్ కూడా అందరం కలిసి తీసుకున్నది, అదేమి ఎక్కడ ఎవరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఏం లేదు. ఈ బోలా శంకర్ విషయంకి వచ్చేసరికి ఆ సినిమా అప్పుడు ఒక రకంగా గవర్నమెంట్ మీకు అది అవటం, ఇది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అవటం కొంత ఇబ్బంది. మళ్ళీ అది కూడా రాజకీయాలకి సంబంధం లేదు, కానీ అది
అది తమిళ్లో ఒక పెద్ద హిట్ సినిమా. ఆ సినిమా తెలుగులో కూడా తీస్తే బాగుంటుంది అనుకోవడం జరిగింది. బాగా తీస్తే ఇంకా బాగుంటుంది అని మెహర్ రమేష్ ఉద్దేశం. ప్రొడ్యూసర్ గారు నా ఫ్రెండు ఏకే అనిల్ గారు, జేకే ఎంటర్టైన్మెంట్ అనిల్ శంకర, ఆయన కూడా ఇది బాగుంటుంది, చిరంజీవి గారితో మంచి సినిమా తీయాలి అనుకోవడం జరిగింది. ఇవన్నీ జెన్యున్గా జరిగినాయి. ఓకే. రేపే సినిమా తీసే టైంలో రకరకాలుగా మార్పులు చేర్పులు వచ్చేసినాయి. బయట మేకింగ్ స్టైల్ మారిపోయింది. అయినా కూడా దాన్ని మీట్ అవుతూనే చేశాడు. రమేష్ ఏమి పాపం అతనేమి ఇన్ఫీరియర్గా చేశాడని అనలేం. అయితే ఆ సబ్జెక్ట్లో అంతకన్నా ఎక్కువ దమ్ము లేదేమో అని నాకు అనిపిస్తుంది. మీరు వన్ ఆఫ్ ది పార్ట్నర్ షిప్ ఉంది. నేను బిగిన్ చేసిన కొత్తలో అన్ఎక్స్పెక్టెడ్గా ఎంటర్ అయ్యానండి. ఎందుకంటే చిరంజీవి గారితో మళ్ళీ సినిమా తీయాలనే కోరిక ఉందా, ఇందాక చెప్పాను కదా. ఆ కోరిక అప్పుడు ఎప్పుడు ఉంటుంది. సరే, ఆయన అనిల్ శంకర ఎన్ఆర్ఐ, అమెరికాలో ఉంటారు, నా ఫ్రెండే బాగా. మీ ఇద్దరు బాగానే ఉంటారు కదా, నువ్వు చేస్తే బాగుంటుందేమో ఆలోచించని చిరంజీవి గారు చెప్తే నాకు హ్యాపీగానే అనిపించింది. వెళ్ళాను. ఇద్దరం రెగ్యులర్గా సినిమా అయిపోయే వరకు ఆల్మోస్ట్ నేను ఉన్నా. అయితే సినిమా కంప్లీట్ ఆల్మోస్ట్ షూటింగ్స్ అయిపోయే టైంకి ఇక నేను మళ్ళీ బయటకు వచ్చేసా. నేను వేరే సినిమా చేద్దామని దీంట్లో ఒక చిన్న సినిమా ఏదో చేశాను, ఓ ఫ్రెండ్ది, నాది కాదు అది. ఆ టైంలో ఇక నేను బయటకు రావటం జరిగింది. అయితే టోటల్గా నా ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ కానీ ప్రొడక్షన్లో టోటల్ ఇన్వాల్వ్మెంట్ కానీ నాది అతి తక్కువ, చాలా చాలా తక్కువ, నాట్ ఈవెన్ 1%. ఆ విధంగా దాంట్లో అది మిస్ఫైర్ అవడంతో నేను మళ్ళీ చిరంజీవి గారికి మళ్ళీ కొంచెం గ్యాప్, కొంచెం టైము, మళ్ళీ ఇంకెట్లా అని ఈ ఆలోచనలో దూరంగా ఆలోచిస్తున్నా ఇంకా. ఓకే ఓకే. మధ్యలో ప్రయత్నం ఏమైనా జరిగిందండి? జరుగుతూనే ఉంది మధ్యలో. ఇక్కడ ఈ సినిమా అప్పుడు ఆ సినిమా ఎప్పుడైనా జరుగుతానే. అవునా? అసలు జరగకుండా ఎప్పుడూ లేదు. ఆయన నా హీరో, నా మెగాస్టార్ ఆయన. ఆయనతో నేను సినిమా తీయకుండా ఇంకోళ్ళతో ఎలా ఆలోచిస్తాను? ముందు ఆయనతో ఆలోచించి చేయలేను అన్నప్పుడు ఇంకోటి ఆలోచన. సినిమా తీయాలి కాబట్టి, బతకాలి కాబట్టి. 35 సంవత్సరాల నుంచి మీ కలగా ఉంది. అలాగే ఉండిపోయింది. చూడాలి. ఆయన సినిమా, ఆయన ఎప్పుడు మెగాస్టారే, ఖచ్చితంగా ఆయన చేస్తాడు. చేసే అట్లో నేను కూడా ఒక సినిమా చేసి తీరుతా. ఆ కాన్ఫిడెన్స్ ఇంకా ఉంది. దట్ మే బి మై లాస్ట్ ఫిలిం. అవునా? ఓకే. మోస్ట్ ప్రాబ్లీ. మధ్యలో ఏమైనా ట్రాక్ ఎక్కిందండి పోనీ అక్కడ దాకా వచ్చి? సో అంటే ఇప్పుడు మేకింగ్ స్టైల్ మారిపోయింది, బ్రాడ్గా తయారైంది. అంటే 35 సంవత్సరాలు ఉంది కదా ఆల్మోస్ట్. అయినా నాకు శక్తి ఉండాలిగా. 35 సంవత్సరాలు పెరిగిపోయిన శక్తి తగ్గుతూ ఉంటుంది మనిషిలో. బ్రెయిన్లో అట్లా ఉండిపోయింది. బ్రెయిన్లో మట్టుకు ఎనర్జీ ఏమి తేడా లేదు, అంతే షార్ప్నెస్తో ఉన్నాను. ఆ ఎనర్జీతోనే ఇప్పుడు ప్లాన్ చేస్తానే ఉన్నాను. అంటే ఒకప్పుడు మేకింగ్కి, సినిమా మేకింగ్కి, ఇప్పుడు సినిమా మేకింగ్కి చాలా వ్యత్యాసం గమనిస్తున్నారు. ఇప్పుడు సో క్రియేటర్కి ఎంత విస్తృతంగా అతని ఇమాజినేషన్ ఎంత పెద్దదిగా ఆలోచించి ఎంత గొప్పగా క్రియేట్ చేయగలుగుతాడో దానికి సరిపడా టెక్నాలజీ పెరిగింది. ఏం చేద్దాం అనుకుంటే దానికి తగిన ఎక్విప్మెంట్ కానీ టెక్నాలజీ కానీ చేతిలోకి వచ్చింది. డబ్బు ఖర్చు పెట్టగలగాలి. మనం ఊహాతీతంగా, ఊహకి అతీతంగా అంటారే, అంత గొప్పగా తీయటానికి వీలైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఆర్టిస్టులను ఇబ్బంది పెట్టకుండా తీయచ్చు. మనం ఎప్పుడు ఊహించని చూపించవచ్చు కంటి ముందు. అద్భుతమైన టెక్నాలజీస్ వచ్చేసినాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది వచ్చింది. ఇంకా చిత్ర విచిత్రమైనవి మన ఎదురుగా కనపడతాయి. సినిమా లవర్కి, వినోదాన్ని ఆస్వాదించే వాళ్ళకి కొత్త కొత్త థియేటర్స్లో కూడా ఒక 25,000 మంది ఒకేసారి చూడటానికి వీలైన థియేటర్స్ వచ్చి 25,000 మందికి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చే థియేటర్స్ వచ్చేస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా. రెగ్యులర్ సినిమాని మన మనం దాంట్లో ఉన్నట్టు, ఆ పాత్రలో ఉన్నట్టు ఉండే సినిమాలు రాబోతున్నాయి. ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కూడా. అంత గొప్పగా విస్తృతంగా పెరిగిపోయిన తర్వాత ఏ ప్రొడ్యూసర్ అయినా దానికి తగినట్టు ప్రిపేర్ అవ్వాలి. దానికి తగిన ఆర్థిక వనరులను కూర్చుకొని చేయగలిగితే ఎంత గొప్ప సినిమా అయినా క్రియేట్ చేయగలం. సో మండలి పరంగా
ఏది ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఆ కౌన్సిల్లో తర్వాత ఒక చీలిక రావడానికి రీజన్ ఉందా సార్? కరెక్ట్గా చెప్పాలంటే రెగ్యులర్గా సినిమాలు తీసేవాళ్ళు, రెగ్యులర్గా సినిమా ఇండస్ట్రీతో ప్రతి విషయంలోనూ దగ్గరగా ఉండేవాళ్ళు ఒక గ్రూప్ ఉంటుంది. సినిమాలు తీయని వాళ్ళు, తీయటానికి వసతులు వీళ్ళు లేని వాళ్ళు, చాలా కాలం అయిపోయి సినిమాలు అసలు సినిమాల ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు తెలియని వాళ్ళు చూసేది ఆర్గనైజేషన్స్లో ఎక్కువ. అంత టైం ఉండేవాళ్ళు వాళ్ళు ఉంటారు. బిజీగా ఉండేవాళ్ళు, రెగ్యులర్ సినిమా వాళ్ళు తీసేవాళ్ళు ఆర్గనైజేషన్స్లో ఉండి నడపలేరు. ఓకే. ఎందుకంటే వాళ్ళకి సినిమా మేకింగ్ స్టైల్ అంత ఇదిగా ప్రతి నిమిషం అలర్ట్గా ఉండే పరిస్థితులకు వచ్చేసినాయి. అందుకని ఇక్కడ సినిమా తీయని వాళ్ళు ఉంటారు, అక్కడ సినిమా తీసేవాళ్ళు ఉంటారు. ఇక్కడ పద్ధతులు వాళ్ళకి నచ్చకపోవచ్చు, వాళ్ళ పద్ధతులు వీళ్ళకి నచ్చకపోవచ్చు, తెలియకపోవచ్చు. అసలు తెలియని వాళ్ళు ఏదైనా సలహా ఇవ్వటమో జడ్జిమెంట్ ఇవ్వటమో ఇది వాళ్ళకి అర్థం కావు. రెగ్యులర్ సినిమా తీసే వాళ్ళకి డే టు డే ప్రాబ్లము అక్కడికక్కడ స్పాట్లో వచ్చే ప్రాబ్లం వాడిది కదా. రైట్. సో ఇక్కడ కూర్చొని తీరుబాటుగా గదిలో కూర్చొని చెప్పేవి కాదు అవి. స్పాట్లో అర్థం చేసుకుని స్పాట్లోనే చేయాలి. అది తెలివితేటలైన ప్రొడ్యూసర్లు మీరు చాలామందిని చూడండి, వాళ్ళు ఈ ఆర్గనైజేషన్స్ దాకా రారు. వాళ్ళ ప్రాబ్లం ఏదో వాళ్ళు అక్కడికక్కడ సర్దేసుకుంటారు. ఏ ఆర్గనైజేషన్ కూడా ఫిల్మ్ ఫెడరేషన్ అయినా అంతే, ప్రొడ్యూసర్స్ వైపు నుంచి అయినా అంతే, ఎవరైనా సరే కామన్ సెన్స్ ఉంటే వాళ్ళ ప్రాబ్లం వాళ్ళే సరిదిద్దుకుని ముందుకెళ్ళిపోవాలి. సినిమా మేకింగ్ అదే. ఇన్ని సినిమాలు రావడానికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఇన్ని సినిమాలు వస్తాయండి? ఏమీ లేకపోబట్టే కదా మంచి సినిమాలన్నీ వచ్చినాయి. అంటే ప్రాబ్లం లేకుండా ప్రొడ్యూసరు, ప్రాబ్లం లేకుండా టెక్నీషియన్ కలిసి జర్నీ చేయాలి. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో తెలుసుకోగలిగితేనే ప్రొడ్యూసర్ అవ్వాలి. ఇంత మీ జర్నీలో, ఈ 50 years మీ జర్నీలో మీకు బాగా సపోర్ట్ చేసిన వ్యక్తులు అంటే ఎవరెవరు ఉన్నారు? ఎవరు లెక్క పెట్టుకుంటే అటు ప్రొడ్యూసర్స్ కావచ్చు, హీరోల విషయంలో కావచ్చు. అంటే మేకింగ్ సైడా మీరు అడిగేది? జనరల్గానా? ఎప్పుడైనా ఇంకా అంటే మీ భుజం తట్టి సపోర్ట్ చేసి. మంచి సినిమా తీసినప్పుడేమో ప్రేక్షకుడు నా భుజం తట్టాడండి, మంచి సినిమా తీయమని చెప్తా వచ్చాడు. ఓకే. మంచి సినిమా తీస్తానికి నేను ఆ ఉత్సాహం మెయిన్. దానికి సహకరించిన నా హీరోలు, నా టెక్నీషియన్స్ మెయిన్. కాబట్టి ఆ జర్నీ ఒకటి. ఇక వేరే భుజం తట్టి ఇది చేసే పరిస్థితులు ఎవరికాళ్ళు ఇండివిజువల్. అదేమో అట్లాంటి పరిస్థితులు ఉండవు ఇక్కడ. ఓకే. మీకు ఎందుకు మేము ఉన్నాము అనే పరిస్థితి కాదు. వాళ్ళకి కావాలి, ఇంకొకటికి కూడా చేసే పరిస్థితులు ఉండవు ఇక్కడ. అందుకని ఎవరి ప్రాబ్లం ఆడిది. ఓకే. నాకు ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, నేను ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో నా సంగతి నేను పరిష్కరించుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకొకళ్ళ మీద ఆధారపడి నువ్వు కొంచెం చూడని అంటే ఏముంటుంది? నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరికి నేను వెళ్ళాను, నాకు వాళ్ళతో కొంచెం డౌట్ ఉందండి, వాళ్ళు నాకన్నా బలవంతులు, వాళ్ళు నా మీదకి వస్తారేమో అని అంటే ఆయన ఏమన్నాడు, రానివ్వండి వచ్చిన తర్వాత మేము వస్తామన్నాడు. రాకుండా మీరు వచ్చి నాతో చెప్తారేంటి అన్నాడు. ఓకే. అట్లా ఎవరికైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నలుగురు పోయి ఏదన్నా 4 మంచి మాటలు చెప్తే చెప్పొచ్చు. చెప్పరని వీళ్ళంతా దుర్మార్గులని, సెల్ఫిష్ పీపుల్ అని నేను అట్లా. ఎవరి ప్రాబ్లం వాళ్ళకు ఉంటుంది. ఎవరితో వాళ్ళు వాళ్ళ తెలివితేటలతో సరి చేసుకోగలిగిన వాళ్ళే ఇండస్ట్రీలో ఉంటారు ఎక్కువగా. మెజారిటీ ఒకళ్ళ మించి ఒకళ్ళు తెలివితేటలు ఉన్నాళ్ళు ఉన్నారు. అందరూ అన్ని విభాగాల్లోనూ ఒకళ్ళని మించి ఒకళ్ళు తెలివితేటలు ఉన్నాయి. కాబట్టి ప్రాబ్లం వస్తే ఏం చేయాలి? ఎవరి ప్రాబ్లం ఎక్కడైనా ప్రాబ్లం సరే లేకుండా ఎందుకుంటాయి? ఉన్నటిని సరి చేసుకోవడమే కదా మన చాకచక్యం. ఫిలిం ఇండస్ట్రీ ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ ఈ ఫిలిం నగర్ సొసైటీ కావచ్చు, దీనికి సంబంధించి మొత్తం అప్పుడు మీరందరే కదా సీనియర్స్ అందరూ కూడా, అంటే ఒక పునాది చాలా వరకు కూడా అందరూ. మేమంతా కాదండి, మేము ఇక్కడికి వచ్చాము. మాకు రాకముందు ప్రొడ్యూసర్లో దుక్కిపాటి మధుసూదనరావు గారు, కానూరు రంజిత్ కుమార్ గారు, తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు, ఇట్లా చాలా పెద్ద పెద్ద స్టాల్ వర్డ్స్, ఎంఎస్ రెడ్డి గారు, డివిఎస్ రాజు గారు, స్టాల్ వర్డ్స్ అంతా కలిసి కూర్చుని ఎట్లా ఉంటే బాగుంటుంది, ఎట్లా అయితే మద్రాసు నుంచి వస్తే బాగుంటుంది, వాళ్ళకి ఏం సహాయం చేస్తే బాగుంటుంది, ఏ రకంగా మనం ఉపయోగపడతాం అని చెప్పి కొన్ని ఆర్గనైజేషన్స్ పెట్టారు. ప్రభాకర్ రెడ్డి గారు, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆర్టిస్ట్, చిత్రపురిది
వీళ్ళందరూ చాలా గొప్పగా ఆలోచించి నిస్వార్థంగా ఆలోచించి చాలా బ్రహ్మాండంగా ఇవన్నీ వచ్చేటట్టు చేయగలిగారు రామానాయుడు గారు. సో అందుకని ఒక్కళ్ళని కాదండి, ఇండస్ట్రీలో ఉన్న సీనియర్స్ అందరూ చాలా గొప్పవాళ్ళు. వాళ్ళందరూ చాలా గొప్పగా ఇండస్ట్రీకి చాలా సహాయం చేశారు. ఈ ఇండస్ట్రీ ఇలా ఉండటానికి, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా ఉండటానికి అన్నపూర్ణ స్టూడియో ఉంది, నాగేశ్వరరావు గారి గొప్పతనం కదా. పద్మాలయం ఉంది, కృష్ణ గారు, హనుమంతరావు గారు, ఆదిశేష్ గారి గొప్పతనం. రామానాయుడు స్టూడియో ఉంది, రామానాయుడు గారి గొప్పతనం కదా. సురేష్ బాబు వాళ్ళంతా ఇప్పుడు ఇలా వీటన్నిటికీ నాంది వాళ్ళంతా మద్రాసు నుంచి వచ్చారు. మద్రాసు నుంచి వచ్చి ఇక్కడున్న ప్రభుత్వాలని వాళ్ళని కన్విన్స్ చేసి మనకేం కావాలో చూసి అవన్నీ చేస్తే ఇవన్నీ డెవలప్ అయినాయి. ఫిల్మ్ నగర్ సొసైటీ కానీ, స్టూడియోస్ కానీ, ఏ ఇన్ఫ్రా కానీ. సో 75 years వజ్రోత్సవం జరిగింది కదా సార్, ఆ వజ్రోత్సవం కమిటీ మెంబర్గా ఉన్నారు కదా మీరు, కన్వీనర్గా ఉంది. ఆ చిన్న చిన్నవి ఏవైతే ఉన్నాయో అవి ఐడెంటిఫై చేయలేకపోయారు కదా? నాకు తెలిసి చాలా బాగా జరిగిందండి. లోపాలు ఏమీ లేవు. లోపాలు ఉన్నాయి అనుకుని బయట నుంచి అనుకున్నారు కానీ లోన ఏం జరిగింది ఎవరికి తెలియదు. తెలియటానికి స్కోప్ కూడా లేదు. దానికి దాసనారాయణరావు గారు, డివిఎస్ రాజు గారు అలాంటి పెద్దలంతా కూర్చుని వాళ్ళందరూ డిజైన్ చేసిన తర్వాత దాన్ని కన్వీనర్గా కోఆర్డినేట్ చేసి, కన్వీనర్గా నేను, నా తర్వాత సురేష్ బాబు గారు, కేఎల్ నారాయణ గారు, తమ్మారెడ్డి భరద్వాజ, వీళ్ళంతా కూడా సహకారంతో, సి కళ్యాణ్, వీళ్ళందరి సహకారంతో అది పర్ఫెక్ట్గా జరిగింది. చాలా గ్రాండ్గా జరిగింది. అలాంటి ఈవెంట్ ఎప్పుడు జరగలేదు, జరగదు కూడా. ఈ ముందు కూడా ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకు అంత క్లియర్గా చెప్తున్నా అంటే 3 days అంత మెగా ఈవెంట్ని చేయటానికి, 3 days దాన్ని ఎంజాయ్ చేయడానికి ఇండస్ట్రీ అంతా కదిలొచ్చింది. ఇండస్ట్రీలో పూర్వం ఉన్న హీరోయిన్ల దగ్గర నుంచి, హీరోల దగ్గర నుంచి, బాంబే దగ్గర నుంచి అందరూ వచ్చారు. అందరూ ఎంజాయ్ చేశారు. దాంట్లో ఏదైనా డిస్టర్బెన్స్ జరిగిందంటే బిట్వీన్ మోహన్ బాబు అండ్ చిరంజీవి, అది కూడా చాలా చిన్న మిస్అండర్స్టాండింగే. అది కూడా మేజర్ ఇష్యూ కాదు. అది ఇద్దరు స్టార్స్ కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఉండేది ఎప్పుడు పెద్దదిగా చేయటానికి మీరు జర్నలిస్టులు అందరూ ట్రై చేస్తారు కాబట్టి అది పెద్దదిగా చేశారు. కానీ లేకపోతే అది వాళ్ళ మధ్యలో ఉన్న చిన్న అవగాహన లోపం తప్ప ఇంకేమీ లేదు. 100% టోటల్ హీరోస్ అందరూ వన్ సైడెడ్గా వచ్చి ఎంటర్టైన్ చేశారు. హీరోయిన్స్ కానీ అంత గొప్పగా చేశారు. అంత ఖర్చు కూడా అయింది. మీరు ఈవెంట్ చూస్తే తెలుస్తుంది దాంట్లో లోపాలు ఉన్నాయా లేవా అనేది. దాంట్లో మ్యాక్సిమం రామారావు గారికి, మ్యాక్సిమం నాగేశ్వరరావు గారికి ఎంత ఎలివేట్ చేయాలో, ఎంత బాగా వాళ్ళని ఆనర్ చేయాలో అంతా జరిగింది. రామారావు గారిని ఈ డిజిటల్ దీంట్లో రియల్ రామారావు గారు వచ్చి ఆ ఆర్గనైజేషన్ బాగా జరగాలి, ఆ ఈవెంట్ బాగా జరగాలి అని బ్లెస్సింగ్స్తో అక్కడికి వచ్చిన ఆడియన్స్ మీద పూలు చల్లడం జరిగింది. అంత గొప్పగా రామారావు గారిని చూపించడం జరిగింది. అలాగే రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ముఖ్య అతిథిగా వచ్చి ఎంజాయ్ చేశారు, బ్లెస్ చేశారు, అందరికీ మొమెంటోస్ ఇచ్చారు. అంత గ్రేట్ ఫంక్షన్ ఇంతవరకు ఎవరు చూడటానికి లేదు. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారు ఇద్దరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క చీఫ్ గెస్ట్, దానికి 3 రోజులు 3 చీఫ్ గెస్టులు. అటువంటి గొప్ప ఫంక్షన్ మళ్ళీ జరుగుతుందని కూడా అనుకోవడానికి లేదు. మీ బ్యానర్లో మంచి హీరోలు, మంచి కాంబినేషను, మంచి సక్సెస్లు అన్నీ చూశారు. కానీ బాబు విషయంలో అది మీకు సంతృప్తినివ్వలేదేమో? మా అబ్బాయి విషయం 100% డిస్సాటిస్ఫాక్షన్ ఉందండి. పోయిందని, సక్సెస్ అయితే బాగుండు, కొన్ని అదృష్టాలు జాక్పాట్లు తగిలితే బాగుంటుందని అందరూ ఫీల్ అవుతారు. నేను కూడా ఫీల్ అయ్యా. కానీ జాక్పాట్ రాకముందు నేను ఎలా ఆలోచిస్తానంటే మనకి ఎందుకు వాటి గురించి ఆలోచించడం, మన పని మనం చేసుకోవాలనే తత్వం నాది. జాక్పాట్లు వస్తాయి, బ్లాక్ బస్టర్ చేస్తాను, ఇట్లాంటి ఆలోచనలు నాకు ఉండవు. ప్రాక్టికల్గా ఉంటా. నేను మా అబ్బాయిని హీరోగా చేద్దామని నేను అనుకోలే, అతను కావాలన్నాడు. నాకంత కెపాసిటీ లేదని చెప్పా అతనికి. కాదు చేయగలం, మంచి స్టోరీ చూసుకుని మంచిది అన్నాడు. నాకు ఉన్నది ఒక కొడుకు. అతను అన్ని డబ్బు పోతే నీకు భవిష్యత్తులో రాబోయే డబ్బే పోతుంది, మన దగ్గర డబ్బు
అంతంత పోగొట్టే పరిస్థితులు లేవని చెప్పా. అయినా కాదు సినిమా చేయాలనే అన్నాడు. చేయటానికి మళ్ళీ అందరినీ కూర్చోబెట్టి, మళ్ళీ నేనేమన్నా తప్పు చేశానని అందరూ అనుకుంటారు, వాళ్ళ మదర్ని అందరినీ కూడా కూర్చోబెట్టి సబ్జెక్టు 1-2 సార్లు వినిపించి సబ్జెక్టు ఓకే అన్న తర్వాతే నేను టేకప్ చేయడం జరిగింది. టేకప్ చేసాం, మంచి సినిమాయే తీయటానికి. అయితే ఇప్పుడులాగానే అప్పుడు కూడా కొత్త హీరోలని యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేవు. అంత పెద్ద బ్యాంగు ఒక సెన్సేషన్ నేను క్రియేట్ చేయలేకపోయాను. దానికి కావాల్సిన డబ్బు మ్యాక్సిమం సినిమాకి అన్ని అంటే ఏ హీరోతో అయితే ఫారిన్ షూటింగ్లు ఎక్కడ షూటింగ్లు ఎట్లా చేస్తామో అట్లాగే చేసాం ఆ సినిమాకి కూడా. దానికి ఫారిన్ షూటింగ్ చాలా చేశా. బట్ మంచి మ్యూజిక్ కిరవాణిని పెట్టే మంచి మ్యూజిక్ చేశా. బట్ సబ్జెక్ట్లో అంత క్యాప్చర్ అందరినీ క్యాచ్ చేసే సబ్జెక్ట్ కాదు, సాఫ్ట్ కాదు సబ్జెక్టు, ఓ సింపుల్ సబ్జెక్టు. నా ఉద్దేశం ఏంటి, ఇతను అంతకన్నా ఎక్కువ సబ్జెక్ట్ చేయలేడు అనే దీంట్లో నా మైండ్లో ఉంది. అయినా ట్రై చేసాం. అలాగే దాంట్లో 1-2 ఇన్సిడెంట్స్ ఉంటే సూపర్ సుబ్బరాయని పెట్టి యాక్షన్ కూడా పెట్టాం. పెద్ద సూపర్ సుబ్బరాయని అప్పుడు సూపర్ ఫైట్ మాస్టర్, తక్కువేం చేయలా. మంచి కెమెరామెన్ పెట్టా రమేష్ అని, మంచి మ్యూజిక్ డైరెక్టర్ కిరవాణిని పెట్టా. నేను చేయగలిగింది ఒక ఫాదర్గా అన్నీ చేశా. కాస్టింగ్ బాగానే పెట్టి విశ్వనాథ్ గారు కూడా ఉన్నాడు ఆ పిక్చర్లో. మ్యాక్సిమం నేను చేయగలిగింది చేశా. అయితే పబ్లిక్లోకి వెళ్ళేటప్పటికి అంత ఎక్కల. ఆ తర్వాత నేను అటెంప్ట్ చేయలేకపోయా, ఎందుకంటే నేను ఫైనాన్షియల్గా దెబ్బతిని ఉన్నాను అప్పటికి. మనం ఇంకా ముందుకు వెళ్తే మనం ఫర్దర్గా ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను ఆగి మళ్ళీ నా పని నేను చూసుకోవటానికి మొదలుపెట్టా. సో ఆ రకంగా మా అబ్బాయిని నేను ముందుకు తీసుకెళ్ళటానికి శక్తి చాలలా. అంటే బాబుని కొత్త డైరెక్టర్స్కి పరిచయం చేయాలని ఎందుకు అనుకున్నారు? మంచి డైరెక్టర్లు మీరు అడిగితే అప్పుడు మంచి సీనియర్స్ ఎవరైనా సరే బాబు విషయంలో ముందుకు వచ్చేవాళ్ళు కదా. నేను అడగని డైరెక్టర్ వాళ్ళ పేర్లో ఇవి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అడగని డైరెక్టర్ లేడు. అందరూ డైరెక్టర్లు కూడా ఏదో ఒక రకంగా ఏదో ఒక మాట చెప్పి, మరి వాళ్ళకి ఇష్టం లేకో, మా అబ్బాయి సూటబుల్ కాదనుకునో, లేకపోతే నాకు చేయటం ఇష్టం లేకో, రీజన్ ఏదైనా కానీ ఆల్మోస్ట్ డైరెక్టర్లు అందరూ మెజారిటీ బాగా ఎక్కువ మందిని అడిగాను. ఎక్కువ మంది నో అన్నారు, అందరూ నో అన్నారు. అన్నప్పుడు ఇతను భానుశంకర్ ఇప్పుడు అతను కొంత బాగానే ఉంది, అతను చెప్పే విధానం తయారు చేసుకునే విధానం బాగానే ఉందనిపించింది. సరే మనం ఇంతకుముందు అందరూ పెద్ద డైరెక్టర్లే కాదు కదా మనం చేసినాడు, చూద్దామని చెప్పి అటెంప్ట్ చేశా. అన్ఫార్చునేట్గా పాపం అతను కూడా పైకి రాలా. మంచి డైరెక్టర్ అతను. ఇప్పుడు ఈ మధ్య అమరావతి ఫైల్స్ చేశారు, వెరీ అన్ఫార్చునేట్. అతను కొంచెం పైకి ఎంతో కొంత యావరేజ్ అబవ్ యావరేజ్ డైరెక్టర్ అవ్వలేకపోయాడు. సరే దానికి మా పిక్చర్ బాగోకపోవడానికి సంబంధం లేదు, మా పిక్చర్ అతను బాగానే చేశాడు. నాకు పిక్చర్ బాగాలేదు కాబట్టి ఇక ఆ నిరుత్సాహంలో ఫర్దర్గా నేను చేయలేకపోయాను. కానీ బాబుకి మీ వారసత్వం కంటిన్యూ చేశారా సార్? మరి బాబు ఏది మీరు ప్రొడక్షన్లో తర్వాత ప్రొడక్షన్కి వచ్చాడు, ఎక్కువగా ప్రొడక్షన్లో ఉంటాడు ఇప్పుడు కూడా. కానీ అతనికి పెద్ద సినిమా మీద అంత గొప్ప ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అంత గొప్ప ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా అనిపించదు. నేను పెద్దగా డీప్గా వెళ్ళను, ఎందుకంటే అతను బాగా మోర్ దాన్ మెచ్యూర్డ్ పర్సన్, గ్రోన్ అప్ చైల్డ్ కదా. అందుకని నేను అతను మంచి చెడు అతనికి తెలుసు, నాకన్నా బెటర్గా తెలుసుంటానికి ఛాన్స్ ఉంది, చదువుకున్నాడు కాబట్టి. వరల్డ్ వైడ్ టెక్నాలజీ కూడా బాగా తెలిసిన అతనే. అందుకని నేను పెద్దగా ఏం చేస్తే బాగుంటుందని నేను అడగను. మీ బ్యానర్లో ఎక్కువ లాస్ట్ సినిమా అంటే ఏది? మన విజయ్ దేవరకొండ గారి సినిమా అనుకోవాలి, విజయ్ దేవరకొండ గారి సినిమా అనుకోవాలా? ఏది లాస్ట్దా? లాస్ట్ ఆల్మోస్ట్. ఆ తర్వాత 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చింది. ఆ తర్వాత ఈ ప్రయత్నాలు ఇప్పుడు మీరు చెప్పిన బోళా శంకర్ ఇట్లాంటి ప్రయత్నాలు జరిగాయి. అది అసలు ఈ లోపు కోవిడ్ తర్వాత అనూహ్యంగా మారిపోయింది సినిమా ఇండస్ట్రీ. అనూహ్యంగా. కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ మొదటకు నేను అక్కడ ఉండిపోయాను, సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. సో నేను అక్కడికి ఎప్పటికీ వెళ్ళగలుగుతాను ఏంటి అనేది మళ్ళీ నేను మొదటి నుంచి 0 నుంచి స్టార్ట్ చేయాలి కదా, దాంట్లో ఉన్న ఆ పనిలో. సుమారుగా పెట్టినట్టు పోయిందండి డబ్బంతా దీంట్లో? ఆ సినిమాకి
ఆ సినిమా కాదు, ఆ. నేను సంపాదించింది మీకు చెప్తే ఊహకి అందనంత ఉంటుంది, ఆ. అంతా పోయింది సినిమాల్లో. సినిమాల్లో. ఓకే. నేను నాకు వేరే వ్యాపకాలు లేవు, ఓకే. వేరే చోట్ల పోగొట్టే పరిస్థితి కూడా లేదు, పోగొట్టను కూడా. ఇంకేదన్నా ఉంటే మళ్ళీ సినిమా తీస్తే సినిమాలోనే పోతే పోతుందేమో, వస్తే వస్తుందేమో. కానీ మేజర్గా ఈ సినిమాలో పోయిందని తెలిసింది. మేజర్ ఏం లేదండి, అదొక సినిమా. సినిమా పోవటాల్లో అదొక సినిమా, అదొక సినిమా. దాంట్లో ప్రత్యేకంగా పోయేది ఉంది, కానీ మొత్తం మీద ఎక్కువగానే పోయింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఏపీ వెళ్ళే అవకాశం ఉందా? షిఫ్ట్ అయ్యే 200% వెళ్తుందండి. 200%. ఆంధ్రప్రదేశ్ నుంచి 60% వస్తుంది. 100 రూపాయలు వస్తే 60 రూపాయలు ఆంధ్ర నుంచి వస్తుంది. అంత స్ట్రాంగ్ బెల్ట్ అది సినిమాకి. మొన్న కల్కి కూడా కృష్ణా జిల్లా 10 కోట్లు చేసిన, వైజాగ్ 16-17 కోట్లు చేసిన, 18 కోట్లు చేసిన, ఇవన్నీ స్ట్రెంగ్త్, అంత ఎంటర్టైన్మెంట్ అక్కడ. ఎంటర్టైన్మెంట్ సినిమా తప్ప అక్కడ ఏముంది ఆంధ్రప్రదేశ్లో? వేరేదేం లేదు. ఆంధ్రప్రదేశ్ ఎంతసేపు కష్టపడటం, వ్యవసాయం చేయటం, రైస్ పండించడం, ప్రపంచానికి పంపించడం తప్ప అక్కడ ఏముంది? కష్టపడే మనుషులు ఎక్కువ, రైతులు ఎక్కువ. సో వాళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది సినిమా. సినిమా నుంచి 60% వచ్చేది మనకి. ఇండస్ట్రీ అంతా ఉన్నది హైదరాబాద్, తెలంగాణలో. సో డబ్బు సంపాదించిన ప్రతిదీ హైదరాబాద్కి వస్తుంది. దాంట్లో సగం అన్నా రావాలిగా, 50% అన్నా రావాలిగా, 60% కాదు, 50% అన్నా ఆంధ్రప్రదేశ్లో ఖర్చు పెట్టాలి. ఇన్వెస్ట్మెంట్ చేశారా లేదా తర్వాత ఖర్చు పెట్టాలి. సో సినిమా మేకింగ్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జరగాలంటే కన్వీనియంట్గా ఆర్టిస్టులకు కానీ, టెక్నీషియన్స్కి కానీ, స్టూడియోస్కి కానీ, దేనికైనా కన్వీనియంట్గా ఉండే విధంగా ప్లాన్ చేయాలి గవర్నమెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలంటే ఇండస్ట్రీ నుంచి ఉన్న ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అందరినీ తీసుకుని ఏమేంటి కావాలి, ఎట్లా కావాలి, ఏదైనా రెడీగా ఉన్నారు కదా ఆయన. చంద్రబాబు ఏం కావాలంటే అది ఇవ్వటానికి రెడీగా ఉన్నారు. మనం అడగటం, అందరం కలుపుకుని వెళ్ళటం, అది ఇంపార్టెంట్. ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లం ఏంటి? ఇందాక నేను చెప్పిన, సినిమా తీసేవాళ్ళు ఒకరు, తీయని వాళ్ళు ఒకరు. ఈ రెండు కలిసి వెళ్ళవు. వీళ్ళు ఒకటి మాట్లాడతారు, వాళ్ళు ఒకటి మాట్లాడతారు. ఈ మీడియా కనపడితే చాలు, ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడేస్తారు. అట్లా మాట్లాడకూడదు. మనం అంతా ఒకటే, మనం అంతా కలిసి మంచి జరిగే చూడాలి, ఇండస్ట్రీ బాగుండేటట్టు చూడాలి. అవసరమైతే చంద్రబాబు నాయుడు గారికి మన వైపు నుంచి ఏం చేయగలం, మనం అక్కడికి వెళ్ళి ఏం చేయగలం, ఇట్లా ఆలోచించాలి. సో ఒకప్పుడు అట్లా ఆలోచించే కదా మద్రాసు నుంచి ఇక్కడకు తెలంగాణకు వచ్చింది. ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళాలంటే కొంత అయినా వెళ్ళాలి కదా, 50%. ఆరిజిన్, సినిమాకి ఆరిజినే ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఇంకోటి అండి, వైజాగ్ అంటున్నారు కొంతమంది, తర్వాత కొంతమంది తిరుపతి అన్నట్టుగా. ఇట్లా కన్ఫ్యూజన్ ఎందుకు? క్యాపిటల్ ఏదైతే ఉందో అమరావతిలో బిల్డ్ చేసుకోవచ్చుగా. ఇది ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా క్యాపిటల్స్లోనే ఉంది సినిమా ఇండస్ట్రీ. ఇక్కడ కూడా క్యాపిటల్లో ఉంటుంది. మరి కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ ఎవరో తెలిసి తెలియని వాళ్ళు ఇవ్వచ్చు. చేయాల్సిన ఆయన చంద్రబాబు, ఆయనకు తెలియంది ఏముంటుంది? ఆయన ఏం చేయాలో ఆయనకు తెలీదా? ఖచ్చితంగా అన్నీ జరుగుతాయి, దానికి టైం కావాలి. 2 నెలలు అవలా. అక్కడ ప్రయారిటీలో అన్నిట్లోకి ముందు ఉన్నాయి, చాలా ముందు ఉన్నాయి. అక్కడ రైతులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, ఎన్ని ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయి. వాటికన్నా గొప్ప ప్రయారిటీలో లేదు ఇది. ఇది కూడా ఒక భాగం. తలొక ఇది చేసుకుంటే ఖచ్చితంగా అక్కడ డెవలప్ అవుతుంది. ఖచ్చితంగా రావాల్సిన సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా విస్తృతంగా ఉందండి, అది చేయాలి అక్కడ. అయితే మీరు అన్నట్టు 200% షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. షిఫ్ట్ అంటే మొత్తం కాదు, అట్లీస్ట్ ఎస్టాబ్లిష్మెంట్. మద్రాసు నుంచి తెలుగు ఇండస్ట్రీ షిఫ్ట్ అవటం ఒక పద్ధతి, అది భాష దీని కింద మారింది. తమిళనాడులో ఉంది, తెలుగుకి వచ్చింది. ఇప్పుడు 2 భాగాలుగా మారింది. రాష్ట్రం 2గా విడిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ ఉండాలి ఇండస్ట్రీ. కాబట్టి ఇక్కడ 50, అక్కడి నుంచి 60% వస్తుంది. కాబట్టి అక్కడికి 50% చేయాలి. చేస్తే అక్కడ నిదానంగా డెవలప్ అవుతుంది. ఇక్కడ 30 ఏళ్ళు పట్టింది ఇండస్ట్రీ. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, 10 ఏళ్ళు 15 ఏళ్ళలోనా చేయగలడు ఆయన. 30 ఏళ్ళు అక్కర్లా ఆయనకి, 15 ఏళ్ళలో చేసేస్తాడు. చేయాలంటే అందరూ సహకారం ఉండాలి, అందరూ బ్రాడ్ థింకింగ్తో ముందుకెళ్ళాలి. బ్రాడ్ థింకింగ్తో వెళ్తే ఏముందండి, ఇక్కడ అందరికీ మూలాలు ఆంధ్రప్రదేశే. మెజారిటీ ఆఫ్ ది తెలుగు ఇండస్ట్రీ మూలాలు ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేస్తే మంచిదే కదా, ఇంకొక ప్లేస్ డెవలప్ అవుతుంది.
పైగా ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత అదేం పెద్ద ఇష్యూ కాదు అసలు, ఓకే. ఈజీగా డెవలప్ చేయొచ్చు. బుజ్జిగాడి సినిమా మంచి సక్సెస్ కొట్టారు కదా 100%. సినిమా, కానీ మళ్ళీ 4 years గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? 3 years 4 years గ్యాప్ తీసుకున్నారు మళ్ళీ సినిమాకి సంబంధించి. ఇప్పుడు అక్కడి నుంచి మార్పులు చాలా ఉన్నాయండి. ఓకే. తర్వాత ఎన్టీఆర్తోనే మళ్ళీ సినిమా చేయడానికి ప్రయత్నం చేశా. ఆయన వేరే పిక్చర్ కమిట్మెంట్ అయ్యి ఉన్నాడు. ఓకే. చిరంజీవి గారితో ట్రై చేశా. ఆయన అప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నా, అది కుదరలా. చరణ్తో నంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ చేశా. నేను బాగా డిస్సాటిస్ఫాక్టరీగా ఉండేది ఎప్పుడైనా చరణ్తో చేయలేకపోయాననే ఫీలింగ్. చరణ్తో చేయలేకపోయా. అలాగే పవన్ కళ్యాణ్తో మొట్టమొదట అనుకున్నది నేను, ఆయనతో చేయలేకపోయా. అదొక డిస్సాటిస్ఫాక్షన్ ఉంది. చాలా సందర్భాల్లో నిరుత్సాహపడిన సందర్భాలు ఉన్నాయి. సో వాట్ ఎవర్ ది రీజన్స్ మొత్తం మీద చేయలేకపోయా. ఆ టైంలో మరి బుజ్జిగాడి తర్వాత చేద్దాం అనుకునే పరిస్థితులు లేకపోవటం కానీ, నేను ఏదైనా డైవర్ట్ అవ్వటం కానీ నాకు అంత సరిగ్గా నా మెమరీలోకి రాలేదు. కానీ బట్ మళ్ళీ ఇది రాని రోజు చేసింది కానీ ఇవన్నీ అప్పుడే ఆ గ్యాప్లోనే. ఆ తర్వాత హీరోలు నాకు సరిగ్గా దొరకకపోవటం ఒక కారణం అయ్యుండొచ్చు. ఎక్కువగా మీరు మెగా ఫ్యామిలీ వైపే మొగ్గు చూపుతున్నారు ఎప్పుడైనా. నాకు ఆ డిసాటిస్ఫాక్షన్ ఎప్పుడు ఉంటుంది. పవన్ కళ్యాణ్ కానీ చరణ్ బాబుని కానీ చేయలేకపోయినది ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఈ చూసిన ఈ కెరీర్లో అత్యంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే ఏం చెప్తారు సార్? అత్యంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఎప్పుడండి? ఇప్పుడు తప్ప ఎప్పుడు పెయిన్ఫుల్ సిచ్యువేషన్ లేదు. ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ ఏదో ఒకటి ఉంటాయి, కానీ అది పెద్ద ఇది కాదు. కానీ చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఇది. సినిమా చేయలేకపోతున్నాను ఒకటి, ఓకే, మేజర్ది. ఈ వయసు మీద పడిపోతూ ఉంది. ఓకే. వయసు మీద పడిపోయే టైంలో ఇవన్నీ ఛాలెంజింగ్గా ఉంటాయి. మనీ మ్యాటర్స్ ఛాలెంజింగ్గా ఉంటుంది, హీరోస్ ఛాలెంజింగ్ ఉంటారు. హీరోస్ ఇప్పుడు న్యూ జనరేషన్ ఇంత పెద్ద వాళ్ళతో మనకి ఎందుకులే అనుకోవచ్చు, అట్లా దూరంగా పెడతారు. సో ఇది ఒక పెక్యులర్ ఏజ్, పెక్యులర్ సిట్యుయేషన్, సమయం. ఈ సమయంలో ఇట్లాంటివన్నీ ఫేస్ చేస్తున్నాం. యాక్చువల్గా అన్ని రంగాల్లో ఉన్నట్టు సినిమా రంగంలో కూడా ఒక స్టేజ్ తర్వాత రిటైర్మెంట్ ఉంటే బాగుంటుంది. కానీ ఎనర్జీ ఉండే వాళ్ళకి రిటైర్మెంట్ ఆలోచించరు. ఈవెన్ ఇన్ ఇంగ్లీష్, హాలీవుడ్ ఎక్కడైనా సరే ఏజ్ బార్ లేకుండానే సినిమాలు జరుగుతాయి. ఏజ్కిను సినిమా మేకింగ్కి సంబంధం లేదు. అంటే థింకింగ్ మీద ఆధారపడి ఉంది. రైట్. ఎందుకంటే నేను చూసిన బిఆర్ చోప్రా, పెద్ద పెద్ద వాళ్ళని చూసా. యాష్ చోప్రా, బిఆర్ చోప్రా వాళ్ళు తీసిన సినిమాలు అప్పటి నుంచి చూసా. వాళ్ళందరూ ఎంత ఏజ్ వచ్చినా ఇంకా యూత్ఫుల్ సినిమాలు తీశారు. అలా ఇప్పుడు కూడా చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు చేసే మేకింగ్ స్టైల్ మారింది, ఫైనాన్షియల్ సిట్యుయేషన్ మారింది. అవి చేయటం ఇప్పుడు అంత ఈజీ కాదు. అందుకని టైమ్లీ రిటైర్ అవ్వాలి. ఆ రిటైర్ అవ్వటానికి అంత సాటిస్ఫాక్షన్తో రిటైర్ అవ్వాలనే యాంగిల్లో ఆ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుంది? ఇంకా మనం అనుకునే కొన్ని చేస్తే, కొన్ని సక్సెస్ఫుల్గా ఉంటే, దానికోసం ఇంకా ప్రయత్నం చేద్దామనే దీంట్లోనే ఉన్నా. సో ఆ టైంలో కొంచెం ఇబ్బందికరమైన డేస్ ఫేస్ చేస్తున్నా. ఒక సిచ్యువేషన్ అంటే నేను మీ సినిమా మేకింగ్ ఉంటే ఇంక సిచ్యువేషన్ అన్నీ బాగానే ఉంటుంది. అదేలే. సినిమా మేకింగ్ ఉంటే మెంటల్గా సాటిస్ఫై అవుతాం, మంచి సినిమా తీయాలని కోరుకుంటుంది. సక్సెస్ అయితే మళ్ళీ ఇంకా కంటిన్యూగా చేస్తూనే ఉంటాం. అప్పుడు ఏది తెలియవు. సో చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ.